ఆదివారం అక్టోబర్ 19, 1884. నేడు శ్రీరామకృష్ణుల సింధీ బ్రహ్మ సమాజానికి విచ్చేయనున్నారు. వేణీమాధవపాల్ సుందర ఉద్యాన గృహంలో శరత్కాల బ్రహ్మసమాజ ఉత్సవం జరుగుతోంది. ప్రాతకాల ప్రార్థన మొదలైనవి ముగిశాయి. శ్రీరామకృష్ణులు సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అక్కడికి అరుదించారు. ఆయన బండి తోట మధ్యకు వచ్చి ఆగింది. భక్తులు గుంపుగా ఆయన్ను చుట్టుకున్నారు. ప్రాంగణంలో ఉపాసనా వేదిక అమర్చబడి ఉంది. ఎదురుగా వసారా, అక్కడ శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి కూర్చున్నారు. విజయ్, త్రైలోక్యుడు మొదలైన బ్రహ్మ సమాజ భక్తులు అక్కడ ఉన్నారు. సమాజానికి చెందిన ఒక ఉపన్యాయమూర్తి కూడా అక్కడ ఉన్నాడు. ఉత్సవ కారణంగా సమాజపు హాలు ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. అక్కడక్కడ పలు రంగుల జెండాలు కట్టబడి ఉన్నాయి. ఇంటి మేడ మీద కిటికీల్లో కట్టబడి ఉన్న ఆకుపచ్చని తోరణాలు అక్కడ నిజంగానే మొక్కలు మొలిచినట్లు ఉన్నట్లుగా భ్రమింపజేస్తున్నాయి. ఎదురుగా ఉన్న కొలంలో నీటిలో శరత్కాల వినిర్మల నీలి గగనం ప్రతిబింబిస్తోంది. తోటలోని పలు రంగుల బాటలకు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డ చెట్ల పువ్వులు, ఫలాలు కనువిందు చేస్తున్నాయి. నాడు భక్తులకు శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడే వేదవాక్కులు ఆలకించే భాగ్యం మళ్ళీ లభించింది. ఏ వాక్కులు ప్రాచీన కాలపు ఋషుల ముఖతా వేద రూపంలో వెలువడినవో, ఏ వచనాలు యేసుక్రీస్తు అనుగ్రహ భాషణలుగా విద్యాగంధమే లేని 12 మంది గొర్రెల కాపరులైన శిష్యులకు బోధింపబడ్డాయో, ఏ ఉపదేశాలు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పూర్ణబ్రహ్మమైన శ్రీకృష్ణుని అమరవాక్కులుగా భగవద్గీత రూపంలో ప్రబోధింపబడ్డాయో, ఏ నాదం అర్జునునకు సారథిగా మానవ రూపంలో అవతరించిన సచ్చిదానంద గురువు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరం నుంచి వెలువడినదో, వినమ్రంగా ఆతురతతో ప్రణమిల్లి నిలబడిన అర్జునుంచే ఆలకించబడిందో, అదే దైవీనాదాన్ని మళ్ళీ ఒకసారి మానవ రూపంలో అవతరించిన సర్వసంగ పరిత్యాగి అయిన మునిపొంగవుడు, పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెందిన మహామనీషి, జగత్తులో జీవుల దుఃఖాలను గాంచి హృదయం ద్రవించిపోయిన కరుణామయుడు, భక్తవత్సలుడు, భక్తియే అవతారంగా ఉద్భవించిన మహానుభావుడు, భగవత్ప్రేమలో సమస్తం మరిచిపోయినవాడు అయిన పరమహంస శ్రీరామకృష్ణుల ముఖత ఆలకించే భాగ్యం వారికి నాడు లభించింది. శ్రీరామకృష్ణుల ఆసనంలో కూర్చున్నారు. చక్కగా అలంకరించబడిన ఉపాసనా వేదికకు తల వంచి ప్రణామం చేశారు. ఆధ్యాత్మిక ప్రసంగం అక్కడ జరగనున్నందున ఆ వేదికను ఒక పుణ్యస్థలంగా గాంచారు కాబోలు. అన్ని పుణ్యస్థలాలు అక్కడ సంగమం చెంది ఉండటాన్ని ఆయన చూసి ఉండవచ్చు. న్యాయస్థానాన్ని చూడగానే వ్యాజ్యము, న్యాయమూర్తి జ్ఞాపకానికి వచ్చేటట్లుగా భగవత్ ప్రసంగాలు జరుగుతున్న చోటును చూడగానే ఆయనకు భగవదుద్దీపన జనించింది. త్రైలోక్యుడు పాడసాగాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యంతో, నాయన, అద్భుతమైన నీ ఆ పాట వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన అనే పాటను పాడు అన్నారు. త్రైలోక్యుడు పాడాడు. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. పాటను వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. అట్లే సమాధిమగ్నులైనారు. మహాతత్వాన్ని గమించి 24 తత్వాలను గమించి అన్ని తత్వాలకు ఆవలగల తత్వాన్ని తమలో తాము గాంచే స్థితిలో ఓలలాడుతున్నారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ తొలగిపోయాయి. దేహం మాత్రం చిత్రవులా నిశ్చలంగా ఉండిపోయింది. ఇటువంటి సమాధిని గూర్చి కని విని ఎరుగని వారు ఎవరైనా ఆ వ్యక్తి మరణించాడనే భావిస్తారు. మునుపు ఒకసారి పాండవుల నాథుడైన శ్రీకృష్ణుని ఇటువంటి స్థితిని చూసిన పాండవులు ఆయన నిర్యాణం పొందాడని భావించి విలపించసాగారు. ఐక్యమైపోయినట్లుగా విలపించారు. అప్పుడు ఆర్యకులానికే వన్నె తెచ్చిన భీష్మ పితామహుడు తమ అంత్యకాలంలో అంపశైపై పరుండి భగవద్ధ్యానంలో మునిగిపోయి ఉండటమే శ్రీకృష్ణుని ఈ నిశ్చల స్థితికి కారణం. శ్రీకృష్ణుని ఈ సమాధి స్థితిని తెలుసుకోలేని పాండవులు విలపించారు. ఆయన దేహత్యాగం చేశాడనుకుని కలత చెందారు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులకు ఒకంత బాహ్య స్పృహ వచ్చింది. పారవశ్యంలోనే బ్రహ్మసమాజ సభ్యులతో మాట్లాడసాగారు. పిదప భావావస్థ నుంచి మెల్లగా దిగి వస్తూ సాధారణ స్థితికి వచ్చారు. శ్రీరామకృష్ణులు భావావస్థలో, అమ్మా, నాకు కారణానందం వద్దు, నేను దాన్ని కోరటం లేదు. సిద్ధిని పుచ్చుకుంటాను. సిద్ధి అంటే నేను చెప్తున్నది సర్వవస్తు ప్రాప్తి, అష్టసిద్ధుల గురించి కాదు.
సిద్ధుల గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో, మిత్రమా, ఎవరికైనా అష్టసిద్ధుల్లో ఏ ఒక్కటి లభించినా సరే అతడు నన్ను పొందలేడని తెలుసుకో అన్నాడు. ఎందుకంటే సిద్ధులంటే అహంకారం ఉంటుంది. అహంకారం కించిత్తు ఉన్నా భగవంతుని పొందలేవు. ఒక ఫలానా సంప్రదాయం ప్రకారం ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు అని 4 రకాల భక్తులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే భగవదారాధనను ప్రారంభించిన వ్యక్తి ప్రవర్తకుడు. అతడు నుదుట చిహ్నాలు ధరిస్తాడు, తిలకం, మాల వంటి వాటిని ధరిస్తాడు, బాహ్యాచారాలు అనేకం అనుసరిస్తాడు. సాధకుడు ఇంకొంచెం పురోగమించినవాడు. ఇతడిలో బాహ్య ఆడంబరాలు తగ్గి ఉంటాయి. భగవంతుణ్ణి పొందటానికై మనోవ్యాకులత చెందుతాడు. హృదయపూర్వకంగా ఆయన్ని పిలుస్తాడు, నామజపం చేస్తాడు, నిష్కాపట్య హృదయంతో ప్రార్థిస్తాడు. సిద్ధుడెవరు? భగవంతుడున్నాడు, ఆయనే అన్నిటికీ కర్త అని రూఢిగా తెలిసినవాడు, భగవంతుని దర్శించినవాడు. సిద్ధసిద్ధుడెవరు? భగవద్ దర్శనం పొందినవాడు మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడి ఆనందించేవాడు. వారిలో కొందరు పితృభావంలోనూ, కొందరు వాత్సల్య భావంలోనూ, మరికొందరు సఖ్యభావంలోనూ ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. వంట చెరుకులో నిశ్చయంగా అగ్ని ఉందని విశ్వసించటం, వంట చెరుకు నుండి అగ్నిని రగిలించి అన్నం వండి భుజించి ఆకలి తీర్చుకొని సంతృప్తి చెందటం, ఈ 2 వేర్వేరైనవి. దైవీ స్థితి ఇదే అని పరిమితి చేసి చెప్పలేం. ఒక స్థితి పెద్దదైతే దానికంటే పెద్దది, దానికంటే మరింత పెద్దది అయిన స్థితులు ఎన్నో ఉన్నాయి. భావావస్థలోనే బ్రహ్మసమాజ భక్తులను ప్రస్తావిస్తూ, వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, నిరాకారవాదులు, అది మంచిది ఇలా అంటూ బ్రహ్మసమాజ భక్తులతో, సాకారంలోనూ నిరాకారంలోనూ దేనిలోనో ఒక దానిలో దృఢంగా నెలకొని ఉండాలి, అప్పుడే భగవద్లబ్ధి కలుగుతుంది, లేకుంటే లేదు. దృఢంగా నెలకొని ఉంటే సాకారవాది కూడా భగవద్ దర్శనం పొందుతాడు, నిరాకారవాది కూడా పొందుతాడు. అప్పాన్ని తిన్నగా పుచ్చుకుని తిన్నా సరే, వంకరగా పుచ్చుకు తిన్నా సరే అది తీగానే ఉంటుంది కదా. అందరూ నవ్వారు. కానీ దృఢంగా నెలకొని ఉండాలి, మనోవ్యాకులతతో ఆయన్ను ప్రార్థించాలి. విషయాసక్తిని భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? అది పిన్ని పెద్దమ్మ పోట్లాడుకోవటం చూసి పిల్లలు ఆడుకునేటప్పుడు దేవుడి సాక్షిగా అని చెప్పడం లాంటిది. లేక తమలపాకులు నవ్వులుతూ చేతికర్ర తిప్పుతూ తోటలో పచారు చేస్తున్న ధనికుడు దారిలో ఒక పువ్వును కోసి మిత్రుడికి చూపి, ఆహా, భగవంతుడు ఎంత బ్యూటిఫుల్ పువ్వును సృష్టించాడు అని చెప్పటం లాంటిది. కానీ విషయాసక్తుల మనోస్థితి క్షణమాత్రమే. ఎర్రగా కాలిన ఇనుముపై నీటి బిందువు లాంటిది అది. దేనిలోనూ ఒక దానిలో దృఢంగా నెలకొని ఉండాలి. లోతుగా మునిగిపో, లేకుంటే సాగర గర్భంలోని రత్నాలను పొందలేవు. కేవలం పైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. ఇలా అంటూ ఏ పాటతో కేశవసేన్ మొదలైన భక్తుల మనస్సును పరవశింపజేశారో ఆ పాటను తమ మధుర కంఠంతో శ్రీరామకృష్ణులు పాడసాగారు. భక్తులకు తాము స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నట్లుగా తోచింది. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమరత్నము పొందెదవసట. అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమరత్నము పొందెదవు అచట. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. వెదుకవే హృదయాన వెదుకవే మనసా, వెదుకవే దానిలో బృందావనంబు. శ్రీకృష్ణచంద్రుండు క్రీడించునెప్పుడు భక్త బృందము కూడి పాడి ఆడుచును. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు.
వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి, వెలిగింపవే నిత్య విజ్ఞాన దీప్తి. ఆరకుండగ చేయువా దీపశిఖను, నిరతము కదలక నీడెందమందు. మునుగవే లోతుకు మునుగవే మనస, సర్వేషు సౌందర్య సంద్రంపునందు. నీ పడవనెవ్వరు నెట్టుచున్నారు, గట్టిదౌ నేలపై పటి త్రోయుచును. అతడే నీ గురువని అనేక వీరు, భావింపు మా గురుపద పద్మములను. మునుగవే లోతుకు మునుగవే మనస, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. శ్రీరామకృష్ణుల బ్రహ్మసమాజ భక్తులతో. లోతుగా మునిగిపో, భగవంతుని ప్రేమించడం నేర్చుకో. ఆయన ప్రేమలో లోతుగా మునిగిపో. మీరు ఎలా ప్రార్థిస్తారో నేను విని ఉన్నాను. మీరెందుకు మీ సమాజంలో భగవదైశ్వర్యాలను అంత ఎక్కువగా వర్ణిస్తున్నారు? ఓ భగవంతుడా, నువ్వు ఆకాశాన్ని సృష్టించావు, మహాసముద్రాలను రూపొందించావు, చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం అన్నింటినీ సృజించావు. ఇలా చెబుతూ ఉండటంలో మనకేమిటి ప్రయోజనం? అందరూ ధనవంతుని తోటను చూసి ఆశ్చర్యపోతారు. ఆహా, ఎటువంటి చెట్లు, ఎటువంటి పువ్వులు, కొలనులు, అతిథుల గదులు, గోడలకి ఎంతటి అందమైన చిత్తరువులు అనుకుంటూ అబ్బురు పడిపోతారు. తోట యజమాని అయిన ధనవంతుని కోసం ఎంతమంది వెతుకుతారు? ఎవరో ఒకరిద్దరు మాత్రమే. మనోవ్యాకులతతో భగవంతుని వెతికితే ఆయన దర్శనం కలుగుతుంది. నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లే ఆయనతో మాట్లాడవచ్చు, ముచ్చటించవచ్చు. నిజంగా చెప్తున్నాను, ఆయన్ను దర్శించవచ్చు. ఇవన్నీ ఎవరికి చెప్పగలను? ఎవరు నమ్ముతారు? శాస్త్రాల ద్వారా భగవంతుని కాంచగలమా? మహా అయితే వాటిని చదవటం వల్ల భగవంతుడు అస్తి అంటే ఉన్నాడనే ఎరుక కలగవచ్చు, అంతే. కానీ లోతుగా మునగందే ఆయన దర్శనం ఇవ్వడు. మునిగిన పిదప ఆయనే స్వయంగా తన స్వరూపాన్ని విశదపరిచినప్పుడే సంశయాలన్నీ తీరుతాయి. నువ్వు 1000 పుస్తకాలు చదవచ్చుగాక, వేలాది శ్లోకాలు వల్లించవచ్చుగాక, కానీ మనోవ్యాకులతతో ఆయనలో మునిగిపోనట్లయితే ఆయన అందుకోలేవు. శుష్క పాండిత్యంతో లోకులను మైమరిపించవచ్చు, కానీ భగవంతుని మైమరిపించలేవు. శాస్త్రాలు, గ్రంథాలు వీటితో ఏం సాధించవచ్చు? ఆయన కృప లేకుండా ఏది సాధ్యం కాదు. వ్యాకులతతో ఆయన కోసం పాటుపడండి. కృప కలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. ఆయన మీతో మాట్లాడతాడు. స్వామి, ఆయన కృప ఒకరికి ఎక్కువగాను మరొకరికి తక్కువగాను కలుగుతుందా? అలా అయితే ఆయన పక్షపాతనే నిందకు గురికాడా అని అడిగాడు ఉపన్యాయమూర్తి. అందుకు శ్రీరామకృష్ణులు, అదేం మాట? వెలుగును ఇస్తున్నాయన్న కారణంగా చంద్రుడు, మిణుగురు పురుగు రెండు ఒకటైపోతాయా ఏమిటి? మీరడిగిన ప్రశ్నే విద్యాసాగర్ కూడా ఒకసారి నన్ను, మహాశయ, భగవంతుడు కొందరికి అధిక శక్తిని కొందరికి తక్కువ శక్తిని ప్రసాదించున్నాడా అని అడిగాడు. అందుకు నేను ఇలా అన్నాను, భగవంతుడు విభు రూపంలో అందరిలోనూ నెలకొని ఉన్నాడు. నాలో ఎలా ఉన్నాడో చీవలో కూడా అలాగే ఉన్నాడు. కానీ శక్తి అభివ్యక్తీకరణలో వ్యత్యాసం ఉంది. అందరూ సమానులే అయిన పక్షంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే పేరు విని మేమెందుకు మిమ్మల్ని చూడగోరు వచ్చాం? మీకేమిటి 2 కొమ్ములు మొలిచాయా? కాదు కదా. మీరు దయాళువు, పండితులు. ఇటువంటి సద్గుణాలు ఇతరులలో కంటే మీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకింత ఖ్యాతి. మీరు చూసే ఉంటారు, ఒంటరిగా నిలబడి 100 మందిని ఓడించేవాడు ఉన్నాడు, కేవలం ఒక్క వ్యక్తిని చూసినంత మాత్రానే భయపడి పారిపోయేవాడు ఉన్నాడు. శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యం లేకుంటే లోకులు కేశవుని ఇంతగా ఎందుకు గౌరవిస్తారు? పాండిత్యంలో కానీ, సంగీతంలో కానీ, లెక్చర్లో కానీ, లేక మరేదేనిలో కానీ
ఎవరినైనా పలువురు గౌరవిస్తూ ఉంటే అతడిలో భగవంతుని విశేష శక్తి ఉందని నిశ్చయంగా తెలుసుకో అని గీత చెబుతోంది. బ్రహ్మసమాజ భక్తుడు ఉపన్యాయమూర్తితో ఆయన చెబుతూ ఉన్నదాన్ని ఒప్పుకోండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు భక్తుని చూచి, ఏ మనిషివయ్యా నువ్వు? చెబుతూ ఉన్న దానిలో విశ్వాసం కలగకుండా దాన్ని అట్లే ఆమోదించాలా? అది కాపట్యం, నువ్వు ఒక దొంగనానివని తెలుస్తోంది అన్నారు. బ్రహ్మసమాజ భక్తుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. మహాశయ, సంసారాన్ని త్యజించాలా అని అడిగాడు ఉపన్యాయమూర్తి శ్రీరామకృష్ణులను. అందుకు శ్రీరామకృష్ణులు, అక్కర్లేదు, ఎందుకు త్యజించాలి? సంసారంలో ఉంటూనే సాధించవచ్చు. కానీ ఆరంభంలో కొన్ని రోజులు ఏకాంతవాసం చేయాలి. ఏకాంతంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. భోజనానికి మాత్రం ఇంటికి ఒకసారి వెళ్ళి వచ్చేలా ఇంటికి సమీపంలో గదిని ఏర్పాటు చేసుకోవాలి. కేశవ్ సేన్, ప్రతాప్ మొదలైన వారు, స్వామి, మేము జనక మహారాజు మార్గాన్ని అనుసరించేవాళ్ళం అని చెప్పారు. అందుకు నేను ఇలా అన్నాను, నోటితో జనక మహారాజు అని చెప్పేస్తే జనక మహారాజు కాలేవు. జనకుడు తలక్రిందులుగా నిలబడి ఏకాంతంలో ఎంతో తపస్సు చేసి ఉన్నాడు. మీరు కాస్తైనా చేయండి, అప్పుడు జనక మహారాజు కావచ్చు. ఒకడు చకచక ఆంగ్లం రాయగలుగుతున్నాడు అనుకోండి, దాన్ని అతడు ఒకే రోజులోనే నేర్చుకోగలిగాడా? అతడు పేదవాడు, ఒకరింట్లో బస్ చేసి వంట పని చేసేవాడు, 1-2 కబళాలు తిని అనేక శ్రమలకు వచ్చి చదవను రాయను నేర్చి ఉండవచ్చు. అందుకే ఇప్పుడు చకచక వ్రాయగలుగుతున్నాడు. కేశవ్ సేన్తో ఇంకా ఇలా అన్నాను, ఏకాంతవాసం చేయకుంటే దీర్ఘకాలిక వ్యాధి ఎలా నయమవుతుంది? వ్యాధి ఏమో తీవ్ర జ్వరం అయ్యి ఆ రోగ్గతిలో ఊరగాయలు, చింతపండు, నీటి కూజాలు ఉంచితే రోగం ఎలా నయమవుతుంది? ఊరగాయ, చింతపండు పేర్లు చెబుతుంటేనే నా నోరు ఊరుతోంది చూడండి. అందరూ నవ్వారు. ఎదురుగా ఉంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. పురుషులకు స్త్రీలే ఈ ఊరగాయ, చింతపండును, భోగాసక్తతే నీటి కూజ. విషయతృష్ణులకు అంతమే లేదు. దానికి తోడు ఆ వస్తువులన్నీ రోగి గదిలోనే ఉంచడమా? ఈ విధంగా చేయడం వల్ల తీవ్ర జ్వరం నయమవుతుందా? కొన్ని రోజులు ఊరగాయ, చింతపండు, నీటి కూజ లేని గదిలో వసించాలి. పిదప జ్వరం తగ్గాక మళ్ళీ పాత గదికి వచ్చినప్పటికీ భయం లేదు. భగవల్లబ్ధి పొందాక సంసార జీవితంలో పాల్గొన్నప్పటికీ కామినీ కాంచనాలు ఏ హాని కలిగించవు. అప్పుడు జనక మహారాజుల అనాసక్తతతో జీవించవచ్చు. కానీ ప్రారంభంలో అప్రమత్తంగా మసులుకోవాలి. ఏకాంతవాసం చేస్తూ సాధనలు చేయాలి. రావి చెట్టు మొక్కగా ఉన్నప్పుడు దాని చుట్టూ కంచె కడతాం, లేకుంటే గొడ్లు మేసివేస్తాయి. కానీ చెట్టు బోధ గట్టిపడి లావయ్యాక కంచె అవసరం ఉండదు. అప్పుడు ఏనుగును కట్టివేసినా చెట్టుకే ప్రమాదం ఉండదు. ఏకాంతంలో సాధనలు అనుష్ఠించి భగవంతుని పాదపద్మాల పట్ల భక్తిని పొంది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని ఇంటికి తిరిగి వెళ్ళు, సంసార జీవితం గడుపు. అప్పుడు కామిని కాంచనాలు నిన్ను ఏమీ చేయలేవు. పాలను తోడుపెట్టి కదపకుండా ఉంచాలి. పెరుగు తోడుకున్నాక వెన్నను తీయాలి. భక్తి జ్ఞానాలనే వెన్నను మనస్సు అనే పాల నుంచి ఒకసారి తీస్తే ఆ పిదప సంసారం అనే నీళ్లలో దాన్ని వేసినా అది కలిసిపోక తేలుతూ ఉంటుంది. కానీ అదే మనస్సును అపరిపక్వ దశలో, అంటే పాలుగా ఉన్న దశలో సంసారం అనే నీళ్లలో ఉంచితే పాలు నీళ్లతో కలిసిపోతాయి. ఆ స్థితిలో మనస్సు అనాసక్తతతో తేలియాడలేదు. సంసారంలో ఉంటూనే భగవల్లాభం పొందగోరితే ఒక చేత్తో భగవంతుని పాదపద్మాలను పుచ్చుకో, రెండవ చేత్తో నీ కర్తవ్యాలు నిర్వహించు. కర్తవ్యాల నుంచి తీరిక దొరికినప్పుడు 2 చేతులతోనూ భగవంతుని పాదపద్మాలను అంటి పెట్టుకుని ఉండొచ్చు. అప్పుడు ఏకాంతవాసం చేస్తూ పూర్తిగా భగవచ్చింతనలో, సేవలో కాలం గడపవచ్చు. మహాశయ, పరమాద్భుత వచనాలు. ఏకాంతంలో సాధనలు చేయవలసిందే, సందేహం లేదు.
కానీ దీన్ని మేము మర్చిపోతున్నాం. ఒకేసారిగా జనక మహారాజులా అయిపోయినట్లుగా భావిస్తున్నాం. శ్రీరామకృష్ణులు తగ్గినవారు నవ్వారు. సంసారం త్యజించనక్కర్లేదు, ఇంట్లో ఉంటూనే భగవంతుని పొందవచ్చు. ఈ మాట వింటూ ఉన్నప్పుడే మాకు శాంతి సంతోషాలు కలుగుతున్నాయి అన్నాడు ఆనందంతో ఉపన్యాయమూర్తి. అది శ్రీరామకృష్ణులు, మీరెందుకు త్యజించాలి? యుద్ధం చేసే తీరాలన్నప్పుడు కోటలో ఉంటూనే యుద్ధం చేయటం మంచిది. ఇంద్రియాలతో పోరాడాలి, ఆకలి తప్పులతో పోరాడాలి. ఈ పోరాటాలను సంసారంలో ఉంటూనే చేయటం మంచిది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఆహారం దొరకనప్పుడు దేవుడు గీవుడు అన్నీ ఎగిరిపోతాయి. ఒకడు తన భార్యతో నేను సంసారాన్ని త్యజించి పోబోతున్నాను అన్నాడు. అతడి భార్య కాస్త తెలివైంది. అతడితో మీరెందుకు తిరుగాడాలి? పొట్ట కోసం 10 గడపలు ఎక్కి దిగనవసరం లేదనుకుంటే వెళ్ళండి. అలా తిరుగాడే పరిస్థితి ఎదురైతే దానికంటే ఇక్కడ ఒకే ఇంట్లో ఉండటం మంచిది అన్నది. మీరు ఎందుకు సంసారం త్యజించాలి? ఇంట్లో ఉండటం ఎంతో అనుకూలం కూడా. భోజనానికై కలత చెందవలసిన అవసరం లేదు. భార్యతో జీవించవచ్చు, అది దోషం కాదు. శరీరానికి ఎప్పుడెప్పుడు ఏవేవి కావాలో అవన్నీ సమీపంలోనే లభిస్తాయి. రోగం వస్తే సేవ చేయడానికి ప్రక్కన మనుష్యులు ఉంటారు. జనకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు మొదలైన వారందరూ జ్ఞానం పొందాక సంసారంలో జీవించారు. వీరు 2 కత్తులతోనూ సాము చేశారు. ఒక కత్తి జ్ఞానం, మరొకటి కర్మ. మహాశయ, జ్ఞానం కలిగిందని ఎలా తెలుసుకోగలం అని అడిగాడు ఉపన్యాయమూర్తి. జ్ఞానం కలిగితే భగవంతుణ్ణి దూరంగా ఉన్నట్లుగా అంచరు. ఆ తర్వాత ఆయన కాడు ఈయన అయిపోతాడు. హృదయ మధ్యంలో ఆయన్ని చూడగలం. ఆయన అందరిలోనూ ఉన్నాడు. ఎవరు వెతికితే వాళ్ళు పొందుతారు. మహాశయ, నేను పాపిని, భగవంతుడు నాలో ఉన్నాడని ఎలా చెప్పగలను అని అడిగాడు ఉపన్యాయమూర్తి. అందుకు శ్రీరామకృష్ణులు, పాపం పాపం అంటూ ప్రేలాపించడం మీకు అలవాటైపోయింది. ఇది క్రైస్తవ మతమా? ఒకడు నాకు పుస్తకం ఇచ్చాడు. దాన్ని కాస్త చదివించుకుని విన్నాను. ఆ పుస్తకం నిండా ఒక్క విషయమే ఉంది, పాపం పాపం. నేను భగవన్నామాన్ని స్మరించాను, రాముడనో లేక హరియనో పలికాను. ఇక నాకేమిటి, పాపం ఏమిటి? అటువంటి విశ్వాసం ఉండాలి. భగవన్నామ మహత్యంలో విశ్వాసం ఉండాలి. స్వామి, ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అని అడిగాడు ఉపన్యాయమూర్తి. భగవంతుని పట్ల అనురాగం కలిగి ఉండండి. ప్రభు, అనురాగం లేకుండా యజ్ఞయాగాదులు చేసి నిన్ను పొందనగునా అని మీ బ్రహ్మ సమాజ పాటలోనే ఉంది కదా. ఈ అనురాగం భగవంతుని పట్ల ప్రేమ దేనిచే కలుగుతుందో దాన్ని పొందగోరి ఏకాంతంలో మనోవ్యాకులతతో ప్రార్థించండి, విలపించండి. భార్యకు జబ్బు చేస్తేనో, ధన నష్టం వాటిల్లితేనో, ఉద్యోగం కోసమో లోకులు కడవల పర్యంతం కన్నీరు కారుస్తారు. భగవంతునికై ఎవరు విలపిస్తారు చెప్పండి చూద్దాం. స్వామి, వీటికంతా తీరికెక్కడిది? ఆంగ్లేయులకు సేవ చేయటంలోనే కాలం సరిపోతోంది అన్నాడు త్రైలోక్యుడు. శ్రీరామకృష్ణులు ఉపన్యాయమూర్తితో, అలాగైతే భగవంతునికి ముక్తార్నామా ఇచ్చివేయి. ఒక మంచి వ్యక్తికి బాధ్యత అప్పగిస్తే అతడు అపకారం తలపెడతాడా? భగవంతునిపై హృదయపూర్వకంగా భారం అంతా మోపి మీరు నిశ్చింతగా ఉండండి. భగవంతుడు మీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండండి. పిల్లి కూనకు లెక్కలు కట్టే బుద్ధి లేదు. అది మ్యావు మ్యావు అని మాత్రమే అరుస్తుంది. తల్లి పిల్లి కూనను పొయ్యిలో తీసుకువెళ్ళి పెట్టినా అది అక్కడే పడి ఉంటుంది. మ్యావు మ్యావు అని మాత్రమే పిలవగలుగుతుంది. తల్లి పిల్లి దాని యజమాని పరుపుపై ఉంచిన కథ అదే, మ్యావు మ్యావు మాత్రమే. మేం గృహస్థులం, ఈ లౌకిక బాధ్యతలను ఎంతకాలం నిర్వహించాలి అని అడిగాడు ఉపన్యాయమూర్తి. అందుకు శ్రీరామకృష్ణులు, మీకు బాధ్యతలు ఉన్నాయన్న మాట నిజమే. పిల్లలను పెంచి పెద్ద చేయాలి, అన్న వస్త్రాలు ఇచ్చి భార్యను పోషించాలి. మీ జీవితకాలం పిదప కూడా ఆమె పోషణకు ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయకుంటే మీరు నిర్దయులు. శుకదేవాదులు దయామయులు. దయలేనివాడు మనిషే కాడు.
బిడ్డలను ఎంతకాలం పోషించాలి అని అడిగాడు ఉప న్యాయమూర్తి. యుక్త వయస్కులయ్యే వరకు. కోడిపిల్ల పెద్దది కాగానే తానే స్వయంగా ఆహారం వెతుక్కోగలిగే సామర్థ్యం కలుగ్గానే తల్లి కోడి దాన్ని ముక్కుతో పొడిచి తరిమేస్తుంది, పక్కకు రానివ్వదు. అందరూ నవ్వారు. భార్య పట్ల కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ఉప న్యాయమూర్తి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఆమెకు సద్బోధ గావించు, ఆమెను పోషించు. ఆమె శీలవతి అయితే నీ మరణానంతరము ఆ పోషణకు ఏర్పాటు చేసి ఉంచు. కానీ జ్ఞానోన్మత్తులైన తర్వాత కర్తవ్యాలు ఏవీ ఉండవు. అప్పుడు నీ రేపటి అవసరాల గురించి నువ్వు ఆలోచించకపోయినా భగవంతుడే స్వయంగా ఆలోచిస్తాడు. చిన్న బిడ్డను వదిలిపెట్టి జమీందారు మరణిస్తే న్యాయస్థానం నియమించే సంరక్షకుడు ఆ బిడ్డ బాధ్యత స్వీకరిస్తాడు కదా. చట్టం గురించి ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా. అవునండి అన్నాడు ఉప న్యాయమూర్తి. విజయ్, ఆహా ఆహా, అమూల్య వాక్కులు. అనన్య చిత్తంతో భగవంతుణ్ణి చింతన చేస్తూ ఆయన ప్రేమలో పిచ్చివాడైన వ్యక్తి బాధ్యతను భగవంతుడే వహిస్తాడు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నపిల్లల బాధ్యతను స్వీకరింప న్యాయస్థానాన్ని నియమించిన సంరక్షకుడు వచ్చి స్వీకరించేటట్లు. ఆహా, నాకు ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది? అటువంటి స్థితి కలిగిన వారు ఎంతటి భాగ్యశాలురు అన్నాడు. త్రైలోక్యుడు, స్వామి, సంసారం జీవితం గడుపుతున్న వారికి జ్ఞానం నిజంగా లభిస్తుందా? భగవత్ప్రాప్తి కలుగుతుందంటారా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏమయ్యా, ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు బెల్లంలోనూ ఉన్నావు, పాకంలోనూ ఉన్నావు కదా. అందరూ నవ్వారు. భగవంతునిపై మనస్సు నిలిపే కదా సంసారం చేస్తున్నావు. సంసారంలో ఉన్న వ్యక్తికి భగవత్ప్రాప్తి ఎందుకు లభించదు? నిశ్చయంగా లభిస్తుంది. సంసారంలో ఉన్న వ్యక్తి జ్ఞానం సిద్ధించిందనడానికి ఏమిటి చిహ్నాలు అని అడిగాడు త్రైలోక్యుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవన్నామాన్ని ఉచ్చరించగానే అతడి కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తాయి, ఒళ్ళు పులకరిస్తుంది. భగవంతుని మధురనామాన్ని వినగానే రోమాలు లెక్కపుడుచుకుంటాయి, కళ్ళ వెంట అశ్రువులు ధారలు కడతాయి. సంసారంలో ఉన్నంతవరకు, కామినీ కాంచిన ఆసక్తి ఉన్నంతవరకు దేహబుద్ధి నశించదు. విషయాసక్తత తగ్గినంత మేరకు ఆత్మజ్ఞానం కేసి పురోగమించవచ్చు. దేహబుద్ధి తగ్గుతుంది. విషయాసక్తి అడుగంట నశిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆత్మ వేరు, దేహం వేరు అనే బోధ పడుతుంది. కొబ్బరికాయలో నీరు ఇంకిపోనంత వరకు దానిలోని కొబ్బరిని చిప్పను కత్తితో కూడా వేరు చేయటం కష్టం. నీరు ఇంకిపోతే లోపల ఎండు కొబ్బరి దబదబలాడుతుంది, చిప్ప నుంచి కొబ్బరి వేరైపోతుంది. దీన్నే ఎండు కొబ్బరి అంటాం. భగవదనుభూతి పొందిన వ్యక్తి లక్షణం ఇదే. అతడు ఎండు కొబ్బరి మాదిరి అయిపోతాడు. దేహమే ఆత్మ అనే బుద్ధి పోతుంది. దేహం యొక్క సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా అతడికి తోచదు. అతడు దేహ సుఖాలను ఆకాంక్షించడు. జీవన్ముక్తునిగా తిరుగాడుతూ ఉంటాడు. కాళీ భక్తుడు జీవన్ముక్తుడు, సర్వదా ఆనందంతో నిండి ఉంటాడు. భగవన్నామాన్ని ఉచ్చరించగానే కన్నీరు స్రవించటం, రోమాంచితం కావటం జరిగితే అతడిలో కామినీ కాంచిన ఆసక్తి పోయిందని, అతడికి భగవదనుభూతి కలిగిందని తెలుసుకో. అగ్గిపుల్ల ఎండి ఉన్నప్పుడు ఒకసారి గీయగానే గప్పున మండుతుంది. కానీ అది చెమ్మగిల్లి ఉన్నప్పుడు 50 సార్లు గీచినా కూడా మండదు. పుల్లలే వ్యర్థం అవుతాయి. విషయాసక్తి అనే రసంలో మునిగి ఉంటే, కామినీ కాంచనమనే పానకంలో మనస్సు నాని ఉంటే భగవంతుని గురించిన చైతన్యం జాగృతం కాదు. 1000 సార్లు ప్రయత్నించి చూడు, అన్నీ వ్యర్థ ప్రయత్నాలే. విషయాసక్తి అనే రసం ఎండిపోతే తక్షణమే చైతన్యం జాగృతమవుతుంది. అయ్యా, విషయాసక్తి అనే రసం ఎండిపోవడానికి మార్గం ఏమిటి అని త్రైలోక్యుడు అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, వ్యాకుల మనస్కుడిపై అమ్మను ప్రార్థించు. ఆమె దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది. కామినీ కాంచనాల పట్ల ఉన్న అనురక్తి యావత్తూ తొలగిపోతుంది. ఆమె నా సొంత తల్లి అన్న భావన ఉంటే ఈ క్షణమే సాధ్యమవుతుంది. ఆమె సవతి తల్లి కాదు, ఆమె సొంత తల్లి.
మనోవ్యాకులతతో ఆమె వద్ద మొరాయించుకొని కూర్చో. గాలిపటం కొనటానికి పిల్లవాడు తల్లి చీరచెంగు పట్టుకుని డబ్బు అడుగుతాడు. ఆ సమయంలో బహుశా ఆమె పొరుగు స్త్రీలతో మాట్లాడుతూ ఉండవచ్చు. మొదట ఆమె డబ్బు ఇవ్వటానికి సుతరాము ఒప్పుకోదు. లేదు, ఇవ్వవద్దని మీ నాన్న చెప్పారు, ఆయన వచ్చినప్పుడు అడుగుతాను, ఇప్పుడు గాలిపటం ఎగరవేసి లేనిపోని గొడవలు తెస్తావు అంటుంది. పిల్లవాడు ఏడుపులు అంకించుకుంటాడు, మొండి పొట్టు పడతాడు. వెంటనే ఆమె పొరుగు స్త్రీలతో, కాస్త ఉండండి, వీడిని సముదాయించి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి తాళం చెవి తీసుకుని పెట్టెను తెరిచి పిల్లవాడికి డబ్బిస్తుంది. మీరు కూడా అమ్మ వద్ద మొండికెత్తండి, ఆమె దర్శనం ఇచ్చి తీరుతుంది. నేను సిక్కులతో ఈ మొక్కే చెప్పాను. వాళ్ళు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు మేమందరం కాళికాలయం వేయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు భగవంతుడు దయామయుడు అన్నారు. అదెలా అని నేను అడిగాను. ఎందుకు స్వామి, ఆయన సర్వదా మనలను కాపాడుతున్నాడు, మనకు మంచి దారి చూపుతున్నాడు, ధనం ఇస్తున్నాడు, ఆహారం సమకూర్చుతున్నాడు అన్నారు. అందుకు నేను, ఎవరికైనా పిల్ల జల్ల ఉంటే వారి బాధ్యత తిండి తిప్పలన్నీ తండ్రి వహిస్తాడా, లేక ఊరి వాళ్ళు వచ్చి చేస్తారా అని అడిగాను. స్వామి, అలా అయితే ఆయన దయామయుడు కాడా అని అడిగాడు ఉపన్యాయమూర్తి. ఎందుకు అలా అంటున్నావు? నేను చెప్పేది భగవంతుడు మన సొంత మనిషి, ఆయన్ను బలవంతం చేసే హక్కు మనకు ఉంది అనే. మనకు బాగా కావలసిన ఒకడిని ఒరేయ్ ఇవ్వవా అని కూడా అడగవచ్చు. శ్రీరామకృష్ణులు. అది సరే, గర్వం అహంకారం అనేది జ్ఞానం చేత కలుగుతాయా లేక అజ్ఞానం చేతనా? అహంకారం తమో గుణం, అది అజ్ఞానజనితం. అహంకారం అనే ఈ తెర ఉన్నందునే భగవంతుణ్ణి కాంచలేకున్నాం. నేను అనేది మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం. ఈ దేహం, ఈ ఐశ్వర్యం ఏది శాశ్వతం కాదు. ఒక తాగుబోతు దుర్గా పూజ సమయంలో దుర్గాదేవి ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ప్రతిమకు చేసిన అలంకారాలను చూసి అతడు, అమ్మ, నువ్వు ఎంతగా అలంకరించుకున్నా 2-3 రోజుల తర్వాత నిన్ను లాక్కెళ్ళి గంగలో పారవేస్తారు అన్నాడు. అందరూ నవ్వారు. అందుకే అందరికీ చెప్తున్నాను, జడ్జిగా ఉన్నా సరే, మరెవరిగా ఉన్నా సరే, అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. కాబట్టి గర్వం అహంకారం వదిలిపెట్టి వేయాలి. సత్వరజస్తమో గుణాలు వేరువేరు స్వభావాలు కలవి. అహంకారం, నిద్ర, మితిమీరి తినటం, కామం, క్రోధం మొదలైనవి తమోగుణ స్వభావాల లక్షణాలు. రజోగుణ స్వభావులు అనేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. వారి దుస్తులు మెరుస్తూ ఆడంబరంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా పటాటోపంగా ఉంటుంది. ముంగిటి గదిలో క్వీన్ చిత్తరు వేలాడుతూ ఉంటుంది. పూజ సమయంలో పట్టు పీతాంబరాలు ధరిస్తారు. మెళ్ళలో రుద్రాక్షమాలు ఉంటుంది. ఆ మాల మధ్య మధ్య బంగారు రుద్రాక్షమాలు గుర్చబడి ఉంటాయి. ఎవరైనా పూజా గృహాన్ని చూడవస్తే తామే పిలుచుకుపోయి అన్నీ చూపిస్తారు. ఇదిగో ఈ వైపు రండి, ఇంకా ఉంది, తెల్ల చలువరాతితో చేసిన, పాలరాతితో చేసిన గచ్చుంది, మనోరంజకంగా మలచబడిన మండపం ఉంది అంటూ వివరిస్తారు. పలువురు చూసేట్లు దాన ధర్మాలు చేస్తారు. సత్వగుణ స్వభావులు శాంతంగా ఉంటారు. దొరికిన వస్త్రాన్ని ధరిస్తారు. కడుపుకు సరిపడేంత మేరకే సంపాదిస్తారు. పరులను ముఖస్థుతి చేసి ధనం గడించాలనుకోరు. ఇంటిని మరమ్మతు చేసుకోరు. పిల్లల దుస్తుల గురించి కలత చెందరు. పేరు ప్రతిష్టలు అపేక్షించరు. భగవత్ చింతన, దానం, ధ్యానం అన్నీ గుప్తంగానే జరిగిపోతాయి. ఎవ్వరికీ ఏది తెలిసి రాదు. దోమతెరలో ధ్యానం చేస్తారు. రాత్రి ఇతడు నిద్రపోలేదు కాబోలు, అందుకే ఉదయం ఇంతసేపటి దాకా నిద్రిస్తున్నాడు అని ఇతరులు అనుకుంటారు. సత్వగుణం అనేది మెట్లలో చివరి మెట్టు లాంటిది, తరువాతది డాబాయే. సత్వగుణం గడించాక ఇక భగవద్ దర్శనానికి జాప్యం ఉండదు. మరి కాస్త పురోగమిస్తే ఆయన్ని పొందవచ్చు. అందరూ సమానులే అని చెప్పారే, చూడండి ఎన్ని రకాల మనుషులు ఉన్నారో.
ఇంకా ఎన్నో తరగతులకు చెందిన వారు ఉన్నారు. నిత్యజీవులు, ముక్తజీవులు, ముముక్షుజీవులు, బద్ధజీవులు, ఇలా పలు రకాల మనుషులు ఉన్నారు. నారదుడు, శుకదేవుడు మొదలైన వారు నిత్యజీవులు. వీరు స్టీమర్ లాంటి వారు. తాము తీరం చేరడమే కాక ఏనుగు వంటి పెద్ద జంతువులను కూడా వాళ్ళు తీసుకువెళ్ళగలరు. నిత్యజీవులు తహసీల్దార్ వంటి వారు. ఒక తాలూకాలో చెలరేగిన అల్లర్లను అణిచివేసి మరో తాలూకాకు వెళ్తారు. వారి తర్వాత ముముక్షు జీవులు. వీళ్ళు విషయాసక్తి అనే వాళ్ళ నుండి విడిపడటానికి ప్రాణాలు ఒట్టి పాటుపడతారు. వీళ్లలో ఒకరిద్దరు ఈ వాళ్ళ నుండి తప్పించుకుంటారు. వాళ్ళు ముక్తజీవులు. నిత్యజీవులు తెలివైన వాళ్ళు, తెలివైన చేపల వంటి వారు. వీళ్ళు వలలో ఎన్నడూ చిక్కుకోరు. ఇక బద్ధజీవులు విషయాసక్తతలో చిక్కుపడినవారు, స్ఫురణ లేనివారు. వీళ్ళు వలలో చిక్కుకుని ఉన్నారు, కానీ వలలో చిక్కుకున్నామనే భావనే ఉండదు. వారి ముందు ఆధ్యాత్మిక ప్రస్తావన తెస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంత్యకాలంలో చూసుకోవచ్చు, భగవంతుని గురించి ఇప్పుడెందుకు అంటారు. మరణశైపై ఉన్నప్పుడు భార్యాబిడ్డలను చూసి, దీపంలో ఎందుకు ఇన్ని ఒత్తులు, ఒక ఒత్తి చాలు, లేకుంటే నూనె తీరిపోతుంది అంటారు. భార్యాబిడ్డలను తలుచుకుని, అయ్యో నేను మరణించాక వీరి గతి ఏమిటి అంటూ విలపిస్తారు. వీళ్ళు దేని కారణంగానైతే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో దాన్ని పదే పదే చేస్తూ ఉంటారు. ఒంటె ముళ్ళ కంపలు తింటూ ఉన్నప్పుడు నోటి నుండి రక్తం ధారగా కారుతుంటుంది, కానీ వదిలిపెట్టదు. జనులు బిడ్డ చనిపోయిందని దుఃఖం ముంచుకురాగా విలపిస్తారు, కానీ ప్రతి ఏటా బిడ్డలను కంటూనే ఉంటారు. కుమార్తె వివాహంలో అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది, కానీ ప్రతి ఏటా ఆడపిల్లను కంటూనే ఉంటారు. ఏం చేయటం, నా తలరాత అంటారు. తీర్థయాత్రకు వెళితే భగవంతుని గురించి చింతన చేయటానికి వీరికి అసలు తీరికే దొరకదు. భార్యాబిడ్డల మూట ముల్లెలు మోయటంలోనే వాళ్ళ ప్రాణం పోతుంది. ఇక ఆలయానికి పోతే బిడ్డకు తీర్థప్రసాదాలు ఇవ్వటం, బిడ్డను అంగప్రదక్షిణ చేయించటంలోనే ఆరాటపడతారు. తన పొట్టను, భార్యాబిడ్డల పొట్టలను నింపటానికై చేతులు కట్టుకుని సేవలు చేస్తారు. అసత్యం, వంచన, ముఖస్థుతి లాంటి అన్ని మార్గాల ద్వారా ధనం సంపాదిస్తారు. భగవచ్చింతన చేసేవారిని, భగవద్ధ్యానం చేసేవారిని పిచ్చివారిని హేళన చేస్తారు. ఇలాంటి ఉపన్యాయమూర్తితో మనుష్యులలో ఎన్ని రకాలు చూసారా? అందరూ సమానమే అంటున్నారే, ఎన్ని రకాల స్వభావాలు! కొందరిలో ఎక్కువ శక్తి, కొందరిలో తక్కువ శక్తి. బద్ధజీవులు మరణ సమయంలోనూ సంసారం గురించే పలవరిస్తారు. బాహ్యంగా జపమాలను తిప్పటం వలన, గంగలో మునగటం వలన, తీర్థయాత్రలు చేయటం వలన ప్రయోజనం ఏమిటి? అంతరంగాన సంసారం పట్ల అనురక్తి ఉండే పక్షంలో మరణ సమయంలో అదే ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏదేదో అసందర్భ ప్రలాపం చేస్తాడు సంధి కొట్టిన వ్యక్తి. పసుపు, ఆవాలు, లవంగం అంటూ ప్రేలాపిస్తాడు. చిలుక సామాన్యంగా రాధాకృష్ణ అని పలుకుతుంది, కానీ పిల్లి పట్టుకోవడానికి వచ్చినప్పుడు దాని స్వతసిద్ధమైన కీచ్ కీచ్ కంఠస్వరమే వెలువడుతుంది. మరణించేటప్పుడు దేని గురించి యోచిస్తూ ఉంటావో దాన్నే మరుజన్మలో పొందుతావని గీత పేర్కొంటోంది. భరత మహారాజు జింక జింక అంటూ ప్రాణం వదిలాడు. మరుజన్మలో జింకగా జన్మించాడు. భగవచ్చింతన చేస్తూ ప్రాణం వదిలితే భగవల్లాభం కలుగుతుంది. తదనంతరం ఈ లోకానికి తిరిగి రానక్కర్లేదు. స్వామి, ఒక వ్యక్తి ఇతర సమయాల్లో భగవచ్చింతన చేస్తూ ఉంటాడు, మరణ సమయంలో చింతన చేయలేడు. అతడు సుఖదుఖమయమైన ఈ సంసారంలోకి తిరిగి రావడం సంభవిస్తుందా? అతడు మునుపు భగవచ్చింతన చేసి ఉన్నాడే అని అడిగాడు. అందు శ్రీరామకృష్ణులు, జీవుడు భగవంతుని గురించి చింతన చేస్తాడు, కానీ ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడు. అందుచేత మళ్ళీ మళ్ళీ మర్చిపోతాడు. ఏనుగుకు ఇప్పుడు స్నానం చేయిస్తాం, మరుక్షణమే అది మట్టి బురదలను పూసుకుంటుంది. మనస్సు ఒక మదించిన ఏనుగు.
కానీ ఏనుగుకు స్నానం చేయించగానే ఏనుగుశాలలో కట్టివేస్తే అది మట్టినో బురదనో పులుముకోలేదు. మనిషి మరణించే సమయంలో భగవంతుని తలుచుకుంటే మనస్సు శుద్ధమైపోతుంది. మళ్ళీ కామినీ కాంచనాల పట్ల ఆసక్తి చెందడానికి ఆ మనస్సుకు అవకాశం ఉండదు. జీవునికి భగవంతుని పట్ల విశ్వాసం లేదు. అందుచేతనే ఇన్ని కష్టాలు అనుభవిస్తాడు. గంగలో స్నానం చేస్తున్నప్పుడు పాపాలు నిన్ను వీడి గంగా తీరంలోంచి చెట్టుపై కూర్చుంటాయి, నువ్వు ఒడ్డుకు రాగానే మళ్ళీ నీ భుజాలపైకి ఎక్కుతాయి అని చెప్తుంటాను. అందరూ నవ్వారు. ప్రాణం పోయేటప్పుడు భగవంతుని తలంపు ఉండాలంటే అందుకైన మార్గం ముందుగానే చేసుకుని ఉండాలి. ఆ మార్గమే అభ్యాస యోగం. భగవంతుణ్ణి నిరంతరం తలుచుకోవటం అభ్యాసం చేసుకుంటే చివరి క్షణంలోనూ ఆయన స్మరణకు వస్తాడు. అమోఘ వాక్కులు, అద్భుతమైన వచనాలు అన్నాడు బ్రహ్మసమాజ భక్తుడు. ఏదో వ్యర్థ ప్రసంగం. నా స్థితి ఏమిటో తెలుసా? నేను యంత్రాన్ని, ఆమె నడిపించేది. నేను ఇల్లు, ఆమె ఇంటి యజమానురాలు. నేను బండిని, ఆమె చోదకురాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను. త్రైలోక్యుడు మళ్ళీ పాడసాగాడు. మృదంగ తాళాలు జత కలిశాయి. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూ ఉండగానే పలుమార్లు సమాధి స్థితి పొందారు. సమాధి స్థితిలోనే నిలబడి ఉన్నారు. దేహం నిశ్చలమైంది. స్థిర దృష్టి, దరహాసవదనం. ప్రియతముడైన ఒక భక్తుని భుజం మీద చేయి వేసుకొని నిలబడి ఉన్నారు. మళ్ళీ పారవస్య స్థితి. ఒకంత బాహ్యజ్ఞానం రాగానే మదపుటేనుగులా నృత్యం చేశారు. బాహ్య చైతన్యం పొందగానే పాటకు కొన్ని చరణాలను జత కలిపారు. చేయవే నృత్యము ఓ నా జనని, భక్తుల కొరకై నృత్యము చేయవే, నృత్యము వారల చేయింపగదే. చేయవే నృత్యము ఓ నా జనని, భక్తుల కొరకై నృత్యము చేయవే, నృత్యము వారల చేయింపగదే. నటనమునర్పవే నా హృదయములో, నటనమునర్పవే హృదయ కమలమున, నటనమునర్పవే నా హృదయములో, నటనమునర్పవే హృదయ కమలమున. ఓ నా జననీ నాట్యమునర్పవే నిత్యానంద బ్రహ్మమయీ. చేయవే నృత్యము ఓ నా జననీ, భక్తుల కొరకై నృత్యము చేయవే. విశ్వమనోహర మగుని సుందర రూపరాశితో చేయవే నృత్యము. విశ్వమనోహర మగుని సుందర రూపరాశితో చేయవే నృత్యము. చేయవే జననీ, చేయవే నృత్యము, చేయవే జననీ, చేయవే నృత్యము. ఓ నా జననీ, భక్తుల కొరకై నృత్యము చేయవే, నృత్యము వారల చేయింపగదే. వర్ణనాతీతమైన దృశ్యం. జగజ్జననిలో తాదాప్యం చెందిన ప్రేమోన్మత్తతలో మునిగిపోయిన ఆ దైవబాలుని దివ్య నృత్యం. ఇనుమును అయస్కాంతం ఆకర్షించే రీతిలో బ్రహ్మసమాజ భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. అందరూ పిచ్చిపెట్టిన వారిలా బ్రహ్మనామాన్ని ఉచ్చరించారు. మళ్ళీ అదే సుమధుర బ్రహ్మనామాన్ని, జగజ్జనని నామాన్ని ఉచ్చరించారు. పిల్లల వలె అమ్మా అమ్మా అంటూ పలువురు బిగ్గరగా విలపించారు. పాటలు పూర్తయ్యాక అందరూ కూర్చున్నారు. సమాజపు సాయంత్రపు ఉపాసన ఇంకా పూర్తి కాలేదు. హఠాత్తుగా ఉత్పన్నమైన ఈ కీర్తనానందంలో విధివిహితాలన్నీ ఎక్కడికో పోయాయి. రాత్రి విజయకృష్ణ గోస్వామి వేదికపై కూర్చుని ఉపాసన జరిపింప ఏర్పాట్లు చేశారు.
అప్పుడు సమయం రాత్రి 8 గంటలు కాబోతోంది. అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు కూడా కూర్చున్నారు. ఎదురుగా విజయ్ ఉన్నాడు. అతని అత్తగారు తక్కిన భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను చూడగోరి ఆయనతో మాట్లాడగోరి ఉన్నారన్న సమాచారం వచ్చింది. ఆయన ఒక గదిలోకి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నారు. కాసేపు అయ్యాక తిరిగి వచ్చి విజయ్తో ఇలా అన్నారు. మీ అత్తగారికి ఎంత భక్తి! ఆమె నాతో సంసార విషయాల గురించి చెప్పకండి, ఒక అల పడిపోగానే మరో అల లేస్తుంది అన్నది. అందుకు నేను, అలా అయితే మీకేమిటి, మీకు జ్ఞానం వచ్చేసిందిగా అన్నాను. అందుకనే, నాకు జ్ఞానం రావటమా, ఇంతవరకు విద్యామాయను అవిద్యామాయను అతిక్రమించి ఎరుగను. అవిద్యామాయను మాత్రం అతిక్రమిస్తే చాలదే, విద్యామాయను అతిక్రమించాలి. అప్పుడే కదా జ్ఞానం కలుగుతుంది. మీరే కదా ఇలా చెప్తున్నారు అన్నది. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వేణుపాల్ వచ్చాడు. వేణుపాల్ విజయ్తో, మహాశయ రండి, చాలా ఆలస్యమైంది, ఉపాసన ప్రారంభించండి అన్నాడు. విజయ్, అయ్యా, ఇక ఉపాసన అవసరం ఏముంది, ఇక్కడ మొదట పాయసానికి ఏర్పాటు చేశారు, పిదప పప్పు చారు వగైరాలు అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, భక్తులు తమ ప్రవృత్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. సత్వగుణ భక్తుడు పాయసం నివేదిస్తాడు, రజోగుణ భక్తుడు 50 రకాల వంటకాలతో నివేదన చేస్తాడు, తమోగుణ భక్తుడు మేకల వంటి జంతువులను బలిస్తాడు అన్నారు. ఉపాసనా వేదికపై కూర్చోవటానికి విజయ్ సంకోచించాడు. విజయ్ శ్రీరామకృష్ణులతో, మీరు ఆశీర్వదించండి, అప్పుడే వేదికపై కూర్చొని ఉపాసన నిర్వర్తిస్తాను అన్నాడు. అందు శ్రీరామకృష్ణులు, అహంకారం తొలగిపోతేనే చాలు, నేను లెచ్చరిస్తున్నాను మీరు వినండి అనే అహంకారం లేకుంటే చాలు. అహంకారం జ్ఞానం వలన కలుగుతుందా, జ్ఞానం వలన వస్తుందా? అహంకార శూన్యంలోనే జ్ఞానం ఉంటుంది. పల్పు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి జారిపోతుంది. అహంకారం ఉన్నంత వరకు జ్ఞానము కలగదు, ముక్తి కలగదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చే తీరాలి. దూడ హంబా హంబా అంటే నేను నేను అంటూ అరుస్తుంది. అందుచేత దానికి ఎంత దుఃఖం. కసాయివాడు తెగ నరుకుతాడు, తోలును చెప్పులుగా కుడతాడు, డోలు తయారు చేస్తాడు. ఆ డోలును ఎంతగా వాయిస్తారు? దాని దుఃఖానికి అంతమే లేదు. చివరగా దాని ప్రేగులను దూది ఏకేవాడి వెంటికి నారిగా ఉపయోగిస్తారు. దూది ఏకే సమయంలో అది తుహు తుహు అంటే నువ్వు నువ్వు అంటుంది. అప్పుడే దానికి శాంతి చేకూరేది. ఆ తర్వాత అది హంబా హంబా అని అరవదు, తుహు తుహు అనే అంటుంది. అంటే, ఓ భగవాన్, నువ్వే కర్తవు, నేను అకర్తను, నువ్వు యంత్రానివి, నడిపేవాడవు, నేను యంత్రాన్ని, సర్వం నువ్వే. గురు, బాబా, కర్త, ఈ 3 మాటలు వినేటప్పుడు నా ఒంట్లో ముళ్ళు ఉచ్చుకున్నట్లుగా ఉంటుంది. నేను ఆయన కుమారుణ్ణి, సదా ఆయన కుమారుణ్ణే. అలాంటప్పుడు నేను బాబానవటమా? భగవంతుడే కర్త, నేను కాదు. ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని. ఎవరైనా నన్ను గురువు అని సంబోధిస్తే, ఛీ మూర్ఖుడా, గురువెవరు అంటాను. సచ్చిదానందుడు తప్ప వేరే గురువు లేరు. ఆయన తప్ప మరో మార్గమే లేదు. ఆయన ఒక్కడే భవసాగరంలో మనను తరింపజేయగల సరంగు. ఇలాంటి విజయ్తో, ఆచార్యత్వం వహించడం ఎంతో కష్టతరం. ఇందుచేత ఆ వ్యక్తి తనకు తానే కీడు వాటిలా చేసుకుంటాడు. 10 మంది గౌరవించడం చూసి కాలుపై కాలు వేసుకుని, నేను బోధిస్తాను, మీరు వినండి అంటాడు. ఇది శోచనీయమైన ధోరణి. దాని లబ్ధి ఏదో కొంత ప్రశంస అంతే. కొందరు, ఆహా, విజయబాబు ఎంత బాగా ప్రసంగించాడు, ఆయన మహాజ్ఞాని అంటే అనవచ్చు. నేను బోధిస్తున్నాను అని భావించవద్దు.
నేను అమ్మతో, అమ్మ నువ్వు నడిపేదానవు, నేను యంత్రాన్ని, నువ్వు ఎలా చేస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను అంటూ ఉంటాను. విజయ్ వినమ్రంగా, మీరు అనుజ్ఞయిస్తే నేను వేదికపై కూర్చుంటాను అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేనేం చెప్పగలను, చందమామ అందరికీ మామే, నువ్వు ఆయన్ని ప్రార్థించు, హృదయంలో నిజమైన తపన ఉంటే ఏ భయం ఉండదు. విజయ్ మళ్ళీ వినమ్రంగా అడగ్గా శ్రీరామకృష్ణులు, మంచిది, నియమానుసారం చెయ్యి, భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి ఉంటే చాలు అన్నారు. విజయ్ వేదికపై కూర్చుని బ్రహ్మసమాజ పద్ధతి ప్రకారం ఉపాసన నిర్వర్తించాడు. ఉపాసనా సమయంలో అతడు అమ్మా అమ్మా అంటూ ప్రార్థించడం చూసి అందరి మనసులు ద్రవించాయి. ఉపాసన పూర్తి కాగానే భక్తుల భోజనాలకైనా ఏర్పాట్లు జరిగాయి. జంపఖానా మొదలైనవి తీసివేసి ఆకులు వేశారు. భక్తులు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులకు పీట వేశారు. వేణిపాలు సమర్పించిన పూరీలు, పలు రకాల మిఠాయి, పెరుగు మొదలైన వాటిని భగవంతునికి నివేదించిన పిదప శ్రీరామకృష్ణులు సంతోషంగా భుజించారు. భోజనానంతరం అందరూ తాంబూలం సేవించి ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి సిద్ధం అయ్యారు. బయలుదేరే ముందు శ్రీరామకృష్ణులు విజయ్తో ఏకాంతంగా మాట్లాడసాగారు. ప్రక్కన మా కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, ఇందాక నువ్వు భగవంతుని అమ్మా అమ్మ అంటూ ప్రార్థించవే, అది చాలా మంచిది. తండ్రి కంటే తల్లి బంధం దృఢమైందని చెప్తారు. అమ్మ వద్ద మొండిపోటు పట్టవచ్చు, తండ్రి వద్ద అది చెల్లదు. త్రైలోక్యం తల్లి జమీన్ నుంచి బండ్ల కొద్దీ ధనం వచ్చింది. దానికి కాపలాగా చేత దుడ్డు కర్రలతో తలపై ఎరుపు టోపీలు ధరించి పలువురు కాపలావారు వచ్చారు. త్రైలోక్యుడు దారిలో తన మనుష్యులతో కాచుకొని ఉండి బలవంతంగా ధనం యావత్తు గుంజుకున్నాడు. తల్లి ఆస్తి కోసం మొండిపొట్టు పట్టవచ్చు. కుమారుడిపై తల్లి వ్యాజ్యం తెస్తే అది చెల్లదని కూడా చెప్తుంటారు కదా. బ్రహ్మమే తల్లి అయినప్పుడు అది సాకారమా నిరాకారమా అని అడిగాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, ఎవరైతే బ్రహ్మంగా ఉన్నారో ఆయనే కాళి, ఆద్యాశక్తి. నిష్క్రియంగా ఉన్నప్పుడు బ్రహ్మం అని పేర్కొంటాం, సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు శక్తి అని పేర్కొంటాం. స్థిరంగా ఉన్న నీరు బ్రహ్మానికి ఉదాహరణ. అలలతో కదలాడే నీరు శక్తి లేక కాళికి ఉదాహరణ. కాళి ఆమె మహాకాళునితో కూడి ఆనందిస్తుంది. కాళి సాకారి నిరాకారి కూడా. ఆమె నిరాకారి అని మీరు విశ్వసిస్తే కాళిని ఆ రీతిలోనే ధ్యానం చేయండి. ఒకదాన్ని దృఢం చేసుకుని దాని ప్రకారం ఆమెను ధ్యానం చేస్తే తాను ఎవరనేది ఆమె వెల్లడిస్తుంది. శ్యాంపూర్ చేరుకుంటే తేలిపాడని కూడా తెలుసుకోగలరు. అప్పుడు ఆమె కేవలం అస్థి అని మాత్రమే కాదు, నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లు ఆమె మీ వద్దకు వచ్చి మాట్లాడుతుందని కూడా తెలుసుకుంటారు. విశ్వాసం కలిగి ఉండండి, సమస్తం లభిస్తుంది. మరో సంగతి, ఒకవేళ మీకు నిరాకారంలో విశ్వాసం ఉంటే దృఢంగా దాన్నే విశ్వసించండి. కానీ నేను పట్టుకున్నదే సరైంది అన్న హఠవాదం చేయవద్దు. భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉండడని ఆయన గురించి ఉద్ఘాటించి చెప్పలేం. ఆయన నిరాకారి అని నేను విశ్వసిస్తున్నాను. తను ఎలా ఎలా ఉండగలడో ఆయనకే ఎరుక, నాకు తెలియదు, నేను అర్థం చేసుకోలేకున్నాను అనండి. మనిషి తన పావుసేరు బుద్ధితో భగవంతుని స్వరూప స్వభావాలు తెలుసుకోగలడా? ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయా? ఆయనే అనుగ్రహించి ఎప్పుడన్నా మనకు దర్శనం ఇస్తే తనను తెలుసుకునేటట్లు చేస్తే అప్పుడే తెలుసుకోగలం, లేకుంటే సాధ్యం కాదు. ఎవరు బ్రహ్మమై ఉన్నారో ఆయనే శక్తి, ఆయనే తల్లి. పలుకుచుండు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలుచు అని దరికి నేను చేరుకొంటి అమ్మయనుచు పిలుచుచుండి. పలుకుచుండు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలుచు వాని దరికి నేను చేరుకొంటి అమ్మయనుచు పిలుచుచుండి.
అతి నిగూఢమైన దాని సంతలోన చెప్పవలెనే ఊహ చేయుమతనే సూచించిన సూచనముల అంటున్నాడు రాంప్రసాద్. నేను ఎవరిని తల్లి అంటున్నానో అంటే ఆ బ్రహ్మాన్నే తల్లి అంటున్నాను. దీన్నే రాంప్రసాదు ప్రసాదు పలుకును నేను భక్తి ముక్తులు రెంటిని శిరమున ధరింతును నేను కాళీ బ్రహ్మముల మర్మమును గ్రహించి ధర్మాధర్మములనన్నిటినీ వదిలివేచితిని. అధర్మం అంటే అనుచిత క్రియలు, ధర్మం అంటే వైదిక కర్మలు. ఇంత దానం చేయాలి, ఇంతమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి, ఇవన్నీ ధర్మం కిందకి వస్తాయి అన్నారు. ధర్మం అధర్మం రెంటినీ వదిలిపెడితే మిగిలి ఉండేదేమిటి అని అడిగాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, శుద్ధ భక్తి. నేను అమ్మను, అమ్మా ఇదిగో నీ ధర్మాన్ని తీసుకో, ఇదిగో నీ అధర్మాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ పుణ్యాన్ని తీసుకో, ఇది నీ పాపాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని అనుగ్రహించు. ఇదిగో నీ జ్ఞానాన్ని తీసుకో, ఇదిగో నీ అజ్ఞానాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ఇవ్వు అని ప్రార్థించాను. చూసావా, జ్ఞానాన్ని కూడా నేను కోరలేదు, కీర్తిని కూడా ఆకాంక్షించలేదు. ధర్మాధర్మాలను విడిచిపెడితే శుద్ధ భక్తి అంటే మచ్చలేని నిష్కామ హేతుక భక్తి మాత్రమే మిగిలి ఉంటుంది. భగవంతుడు ఆయన శక్తి వేరువేరా అని అడిగాడు బ్రహ్మసమాజ భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, పూర్ణ జ్ఞానం కలిగిన పిదప అవి అభిన్నాలు. మాణిక్యం దాని ప్రకాశం మధ్య విభేదం లేదు. మాణిక్యపు ప్రకాశాన్ని తలిచినప్పుడు మాణిక్యాన్ని కూడా తలుచుకుంటాం. పాలు దాని తెల్లదనం వేర్వేరు కావు కదా. ఆ విధంగా ఒకదాన్ని తలిచినప్పుడు మరో దాన్ని కూడా తలంపవలసి ఉంటుంది. కానీ పరిపూర్ణ జ్ఞానం కలగకుండా ఈ విభేదరహితమైన ఎరుక కలగదు. పరిపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. 24 తత్వాలకు అతీతంగా పోవటం జరుగుతుంది. అందుకే ఆ స్థితిలో నేను అనే భావన ఉండదు. సమాధి స్థితిలో ఎలాంటి అనుభవం కలుగుతుందో వాక్కులతో చెప్పడం సాధ్యం కాదు. ఒకంత దిగి వచ్చి చూచాయిగా ఏదో చెప్పగలం. సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి వస్తూ నేను ఓం ఓం అని పలుకుతున్నప్పుడు 100 మూరల క్రిందకి దిగి వచ్చేస్తాను. వేద విహితాలకు అతీతమైంది బ్రహ్మం. దాన్ని వర్ణింప సాధ్యం కాదు. అక్కడ నేను నువ్వు ఉండవు. నేను నువ్వు ఉన్నంత వరకు, నేను ఆరాధిస్తున్నాను ధ్యానిస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు భగవంతుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడనే ఎరుక ఉంటుంది. భగవంతుడు ఒక వ్యక్తి అనే ఎరుక ఉంటుంది. నువ్వు యజమానివి, నేను దాసుడును. నువ్వు పూర్ణుడవు, నేను అంశను. నువ్వు తల్లివి, నేను బిడ్డను అనే భావన ఉంటుంది. నేను వేరు నువ్వు వేరు అన్న భేదభావము ఉంటుంది. ఈ భేదభావాన్ని ఆయనే కల్పిస్తాడు. అందుకే స్త్రీ పురుషుడు, వెలుగు చీకటి మొదలైన వాటి బోధ ఉంటుంది. ఈ భేదభావం ఉన్నంత వరకు శక్తిని ఒప్పుకునే తీరాలి. భగవంతుడే మనలో నేను అన్న ఎరుకను ఉంచాడు. 1000 సార్లు విచారణ చేసినప్పటికీ నేను అదృశ్యం కాదు. అది ఉన్నంత వరకు భగవంతుడు ఒక వ్యక్తి మాత్రునిగానే దర్శనమిస్తాడు. ఎంతవరకు నేను నెలకొని ఉంటుందో, ఎంతవరకు భేదభావం ఉంటుందో అంతవరకు బ్రహ్మం నిర్గుణమైందని చెప్పడానికి మనం అర్హులం కాం. అంతవరకు సగుణ బ్రహ్మాన్ని అంగీకరించి తీరాలి. ఈ సగుణ బ్రహ్మాన్ని వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ కాళీ అని, ఆద్యాశక్తి అని పేర్కొన్నాయి. ఈ ఆద్యాశక్తి దర్శనం, బ్రహ్మజ్ఞానం ఏ విధంగా లభిస్తాయి అని అడిగాడు విజయ్. పరితప్త హృదయుడివై భగవంతుణ్ణి ప్రార్థించు, విలపించు. దీని మూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది.
స్వచ్ఛమైన నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూడగలం. అదేవిధంగా భక్తుని నేను అన్న దర్పణంలో భక్తుడు సగుణ బ్రహ్మమైన ఆద్యాశక్తిని దర్శించగలడు. మొదట దర్పణాన్ని బాగా తుడవాలి. మరకలు ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. నేను అనేది ఉన్నంత వరకు నేను అన్న నీటిలోని సూర్యుడినే చూడవలసి వస్తుంది. సూర్యుని దర్శింప వేరే మార్గం ఉండదు. ప్రతిబింబ సూర్యుని తప్ప యథార్థమైన సూర్యుని దర్శించే మార్గం లేనంత వరకు ప్రతిబింబ సూర్యుడే 100కి 100 నిజం. ఎంతవరకు నేను యథార్థమో అంతవరకు ప్రతిబింబ సూర్యుడు యథార్థమే. 100కి 100 యథార్థం. ఈ ప్రతిబింబ సూర్యుడే ఆద్యాశక్తి. బ్రహ్మజ్ఞానం పొందగోరితే ఆ ప్రతిబింబాన్నే పట్టుకుని యథార్థ సూర్యుడిని కేసి వెళ్ళు. ఆ సగుణ బ్రహ్మాన్ని, అంటే ఎవరు మన ప్రార్థనలను ఆలకిస్తారో ఆయన్నే కోరితే ఆయనే బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఎవరు సగుణ బ్రహ్మమో ఆయనే నిర్గుణ బ్రహ్మమును, ఎవరు శక్తియో ఆయనే బ్రహ్మం. పరిపూర్ణ జ్ఞానం సంతరించుకున్నాక భేదభావం ఉండదు. జగజ్జనని బ్రహ్మజ్ఞానం కూడా అనుగ్రహిస్తుంది. కానీ శుద్ధ భక్తుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు. మరో మార్గం జ్ఞానయోగం. ఇది ఎంతో కఠినమైన మార్గం. బ్రహ్మ సమాజస్థులైన మీరు జ్ఞానులు కారు, మీరు భక్తులు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తు స్వప్నం వంటిది, నేను నువ్వు అన్నీ మిథ్య అనే జ్ఞానుల విశ్వాసం. భగవంతుడు అంతర్యామి. సరళ హృదయంతో శుద్ధ మనస్సుతో ఆయన్ని ప్రార్థించు. ఆయన సమస్తం సిద్ధపరుచుతాడు. అహంకారం వీడి ఆయన్ను శరణ పొందితే సమస్తం పొందగలవు. ఉండు మనసా నీలో నుండవే, ఏ వేళనైనా చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొనిన కోరి వెదకుచున్న వెళ్ళ దొరకు నీకు దానియందు. ఉండు మనసా నీలో నుండవే, ఏ వేళనైనా చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొనిన కోరి వెదకుచున్న వెళ్ళ దొరకు నీకు దానియందు. బయటి ప్రపంచంలో పలువురితో మెలుగుతూ ఉన్నప్పుడు అందరినీ ప్రేమించు. కలిసిమెలిసిపోయే రీతిలో వారితో మెలగు. ద్వేషభావం పూనకు. అతడు సాకారవాది నిరాకారాన్ని అంగీకరించడు, ఇతడు నిరాకారి సాకారాన్ని అంగీకరించడు. అతడు హైందవుడు, ఇతడు మహమ్మదీయుడు, అతడు క్రైస్తవుడు అంటూ మోహం తిప్పుకుంటూ ఎవరిని ద్వేషించవద్దు. భగవంతుడు ఎవరికి ఎలా బోధిస్తూ ఉన్నాడో అందుకు తగ్గట్టుగా మానవులు విభిన్న స్వభావాలను తెలుసుకుని వీలున్నంత వరకు వారితో కలిసిమెలిసి ఉండు. వారిని ప్రేమించు. ఆ పిదప నీ అంతరంగంలో ప్రవేశించి శాంతి ఆనందాలను అనుభవించు. గదిలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమయ ముఖాన్ని గాంచు. అంతరంగంలో స్వస్వరూపాన్ని చూడగలవు. గోపబాలుడు ఆవులను మేపడానికి తోలుకు వెళతాడు. ఆవులు పచ్చిక బయలును చేరుకోగానే అక్కడ ఉన్న మిగిలిన ఆవులతో కలిసిపోతాయి. అవి ఒకే మందకు చెందినవిలా కనిపిస్తాయి. మునిమాపు వేళ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ విడిపోతాయి. నీ అంతరంగాన నీలో నువ్వుగా ఉండిపో. దక్షిణేశ్వర కాళికాలయానికి తిరిగి వెళ్ళటానికి రాత్రి 10 గంటల తర్వాత శ్రీరామకృష్ణులు బండి ఎక్కారు. ఆయనతో పాటు ఒకరిద్దరు సేవక భక్తులు ఉన్నారు. చిమ్మ చీకటిలో ఒక చెట్టు కింద బండి నిలబడింది. నివేదించిన పూరీలు మిఠాయిలు రామ్లాల్ కోసం పంపాలనుకున్నాడు వేణిపాల్. స్వామి, రామ్లాల్ రాలేకపోయాడు. వీరితో అతడికి కొంత ప్రసాదం ఇచ్చి పంపుతున్నాను, మీరు అనుమతి వసంగండి. శ్రీరామకృష్ణులు గాబరా పడుతూ, ఓ వేణిపాల్ బాబు, నువ్వు దయచేసి వాటిని నాతో పంపవద్దు. నాకు కష్టం వేస్తుంది. దేన్ని సేకరించి తీసుకుపోవటం నాకు చేత కాదు. నువ్వు మరోలా భావించవద్దు.
అలాగేనండి, నన్ను ఆశీర్వదించండి అన్నాడు వేణుపాల్. నేడు ఎంతో ఆనందం కలిగింది. ఇలా చూడు, ఎవరు ధనాన్ని బానిసగా చేసుకుని ఉన్నాడో అతడే మనిషి. ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుష్యులుగా ఉన్నప్పటికీ మనుష్యులు కారు. అలాంటి వ్యక్తి చూడటానికి మాత్రమే మనిషి, కానీ పశు లక్షణాలు. నువ్వు ధన్యుడవు. ఎంతోమంది భక్తులకు నేడు ఆనందం కలిగించావు అన్నారు. సోమవారం అక్టోబర్ 20, 1884 కలకత్తాలోని బడే బజారు ప్రాంతపు మల్లిక్ వీధిలో 12వ నెంబర్ ఇంట్లో మార్వాడి భక్తులు అన్నమేరు ఉత్సవం జరుపుకుంటున్నారు. అన్నమేరు అంటే అర్థం అన్నపు కొండ అని. ఈ ఉత్సవం నాడు దేవునికి పెద్ద ఎత్తున నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పేదలకు వితరణ చేస్తారు. ఆ ఉత్సవానికి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. కాళీపూజ ముగిసి 2 రోజులైంది. నాడు శ్రీరామకృష్ణులు భక్తులతో దక్షిణేశ్వరంలో ఆనందంగా గడిపారు. మరునాడు సింధీ బ్రహ్మసమాజ వేడుకల్లో పాల్గొన్నారు. నేడు బడే బజారు ప్రాంతస్తులు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు మా చిన్నగోపాల్తో బడే బజారుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు 2 పంచెలు కొంతెమ్మన్నారు. వాటిని మా కొని తెచ్చాడు. వాటిని కాగితంలో చుట్టి ఒక చేతిలో పట్టుకున్నాడు. ఇద్దరూ మల్లిక్ వీధిని చేరుకున్నప్పుడు అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు అన్నీ క్రిక్కిడిసి నిలబడి ఉన్నాయి. 12వ నెంబర్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ శ్రీరామకృష్ణులు ఒక బండిలో కూర్చుని ఉండటం, బండి ముందుకు పోలేక ఆగి ఉండటం చూశారు. బండిలో బాబురాం, రామ్ చటర్జీ ఉన్నారు. గోపాల్ను మా చూడగానే శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వారు. శ్రీరామకృష్ణులు బండి నుండి క్రిందికి దిగారు. ఆయనతో బాబురాం కూడా దిగాడు. మా దారి చూపుతూ ముందుకు నడిచాడు. మార్వాడీల ఇంటిని చేరుకున్నారు. ఇంటి వసారా గుడ్డల బేలులతో నిండి ఉంది. వాటిని ఎడ్లబళ్ళల్లో ఎక్కిస్తున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి మేడ మీదకు వెళ్ళారు. మార్వాడి భక్తులు శ్రీరామకృష్ణులకు స్వాగతం పలికి ఆయన 3వ అంతస్తులోని గదిలోకి తీసుకుని వెళ్ళారు. ఆ గది గోడకు కాళీపటం తగిలించి ఉంది. శ్రీరామకృష్ణులు కాళీమాతకు ప్రణమిల్లారు. పిదప నవ్వుతూ కూర్చుని భక్తులతో మాట్లాడసాగారు. మార్వాడి భక్తుడు ఒకరు అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణులకు కాళ్ళు అత్తబోయినప్పుడు మొదట ఆయన వద్దని వారించారు. తరువాత ఓ క్షణం యోచించి, సరేలే కాసేపు ఒత్తు అన్నారు. ఆయన ప్రతి పలుకులోనూ కరుణరసం తొణికిసలాడింది. శ్రీరామకృష్ణ మాతో, స్కూల్ సంగతి ఏమిటి? నేడు సెలవండి అన్నాడు మా. శ్రీరామకృష్ణ నవ్వుతూ, రేపు మళ్ళీ అధర్ ఇంట్లో దేవీ మహత్యం సంకీర్తనం జరగనుంది అన్నారు. ఇంటి యజమాని అయిన మార్వాడి భక్తుడు ఒక పండితుడిని శ్రీరామకృష్ణుల వద్దకు తోడుకొని వచ్చాడు. పండితుడు శ్రీరామకృష్ణులకు నమస్కరించి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. భగవద్ అవతారాల గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు, అవతారం భక్తుడి కోసమే, జ్ఞాని కోసం కాదు అన్నారు. పండితుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. అవతారం యొక్క ముఖ్యోద్దేశం భక్తుని ఆనందింపజేయటం, తర్వాత దుష్టులను శిక్షించటం. కానీ జ్ఞాని కామనాశూన్యుడు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, కానీ నేను కోరికలన్నింటినీ విడవలేకపోతున్నాను. నాకు భక్తి మీద కోరిక ఉంది అన్నారు. ఆ సమయంలో పండితుని కుమారుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు, పండిట్జీ, దేన్ని భావం అంటారు, దేన్ని భక్తి అంటారు అని అడిగారు. అందుకు పండితుడు, భగవచ్చింతన చేస్తూ పోతే మనోవృత్తులు కోమలమైపోతాయి. దీన్నే భావం అంటారు. సూర్యుడు ఉదయించగానే మంచు కరిగిపోయేటట్లు. శ్రీరామకృష్ణులు, సరే దేన్ని ప్రేమ అంటారు అని అడిగారు. పండితుడు చక్కని హిందీలో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా అతడితో తేట హిందీలోనే మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు ప్రేమను గురించి అడిగిన ప్రశ్నకు పండితుడు ఏదో సమాధానం చెప్పి సరిపెట్టాడు. శ్రీరామకృష్ణులు పండితునితో, కాదు, ప్రేమ అంటే అది కాదు. ఈ ప్రపంచాన్ని మరిచిపోయేలా, మనకు అత్యంత ప్రియమైన సొంత దేహాన్ని కూడా విస్మరించేలా భగవంతుని మీద కలిగి ఉండే అనురాగమే ప్రేమ. చైతన్యులకు ఈ ప్రేమే జనించింది అన్నారు. అవునండి, త్రాగుబోతులా ప్రవర్తిస్తాడు అన్నాడు పండితుడు.
మంచిది, కొందరికి భక్తి కలుగుతుంది, కొందరికి కలుగదు. దీని అర్థం ఏమిటి అని అడిగారు శ్రీరామకృష్ణులు. భగవంతునికి పక్షపాతం లేదు. ఆయన కల్పవృక్షం. ఎవరు ఏం కోరుకుంటారో దాన్నే పొందుతారు. కానీ కల్పతరువు వద్దకెళ్ళి కోరుకోవాలి సుమా అన్నాడు పండితుడు. పండితుడు ఇదంతా హిందీలో చెప్పాడు. శ్రీరామకృష్ణులు మాకేసి తిరిగి వాటిని అతడికి వంగ భాషలో వివరించి చెప్పారు. శ్రీరామకృష్ణులు, మంచిది, సమాధి గురించి కాస్త వివరించండి అని అడిగారు. పండితుడు, సమాధి 2 రకాలు: సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో మనస్సులో ఎటువంటి వికల్పాలు ఉండవు అన్నాడు. అవును, తదాకారకారిత, ఝాతాధ్యేయ భేదాలు ఉండవు. ఇంకా 2 రకాల సమాధులు, చేతన సమాధి, జడ సమాధి ఉన్నవి. నారదునికి శుకదేవునికి కలిగింది చేతన సమాధి, అంతే కదా అన్నారు శ్రీరామకృష్ణులు. అవునండి అన్నాడు పండితుడు. ఇంకా ఉన్మనా సమాధి, స్థిత సమాధి అని ఉన్నాయి కాదా అని అడిగారు శ్రీరామకృష్ణులు. పండితుడు మారు పలుకక మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు, జపతపాలు ఆచరిస్తే గంగాజలాలపై నడిచిపోగల సిద్ధులు లభిస్తాయి కదా అని అడిగారు. అవును, కాని భక్తుడు వాటిని కాంక్షించడు అన్నాడు పండితుడు. కాసేపు సంభాషించిన పిదప పండితుడు శ్రీరామకృష్ణులతో తాను ఏకాదశి నాడు దక్షిణేశ్వరానికి ఆయన్ను దర్శింప వస్తానన్నాడు. ఓ రావచ్చే, మీ కుమారుడు సజ్జనుడు అన్నారు శ్రీరామకృష్ణులు. స్వామి, ఏం చెప్పను, నదిలో ఒక అల పడుతూ ఉంటుంది, మరొకటి లేస్తూ ఉంటుంది, అంతా అనిత్యం అన్నాడు పండితుడు. నిజమే, మీలో సారం ఉంది అన్నారు శ్రీరామకృష్ణులు. కాసేపు అయ్యాక పండితుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి పూజకు వేళ అయిందని చెప్పి సెలవు పుచ్చుకోవడానికి లేచాడు. శ్రీరామకృష్ణులు, కూర్చోండి కూర్చోండి అన్నారు. పండితుడు మళ్ళీ కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు హఠయోగ ప్రస్తావన తెచ్చారు. పండితుడు హిందీలో మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు, అవును, అది ఒక రకంగా తపస్సే. హఠయోగికి దేహాభిమానం ఎక్కువ, అతడి మనస్సు దేహం మీదే నిలిచి ఉంటుంది అన్నారు. పండితుడు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు పండితుని కుమారునితో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, కొంత న్యాయ వేదాంతాది దర్శన శాస్త్రాలు అధ్యయనం చేస్తే భాగవతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు కదా, ఏమంటావు? అందుకు పండితుని కుమారుడు, అవునండి, సాంఖ్య దర్శనం అధ్యయనం చేయటం ఎంతో ఆవశ్యకం అన్నాడు. ఇలా సంభాషణ సాగుతోంది. శ్రీరామకృష్ణులు దిండు మీద వాలి కూర్చున్నారు. పండితుని కుమారుడు, భక్తులు కొందరు నేల మీద కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు అలా పడుకునే పాడసాగారు. పాఠభావం: సోదరా, భగవంతునిపై మనస్సు లగ్నం చేయి, ఏదో ఒకరోజు తప్పక భగవంతుని పొందుతావు. ఆయన అంకాబంకాలనే కాక కసాయివాడిని కూడా తరింపజేశాడు. వేశ్య కూడా తరించింది, మీరాబాయి తరించింది. ఇంటి యజమాని వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడు ఒక మార్వాడి. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి ప్రపత్తులు కలవాడు. పండితుని కుమారుడు అక్కడే ఉన్నాడు. ఇక్కడ పాఠశాలల్లో పాణిని వ్యాకరణం బోధిస్తూ ఉన్నారా అని శ్రీరామకృష్ణులు అడిగారు. ఏమిటి, పాణిని వ్యాకరణమా అని అడిగాడు మార్వాడి. అవును, న్యాయం వేదాంత శాస్త్రాలు బోధిస్తున్నారా అని అడిగారు శ్రీరామకృష్ణులు. మార్వాడి భక్తుడు ఆ మాటలు పట్టించుకోకుండా శ్రీరామకృష్ణులను, స్వామి, మార్గాంతరం ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవన్నామ గుణకీర్తనలు, సాధు సాంగత్యం, మనోవ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించటం అని చెప్పారు. స్వామి, సంసారంపై నా మనస్సులో అనురక్తి తగ్గిపోయేటట్లు ఆశీర్వదించండి అని అడిగాడు మార్వాడి. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నీలో ఆసక్తి ఎంత ఉంది? 8 అణాలే, అంతే కదా, సగమే కదా. మార్వాడి, స్వామి, అది మీకే ఎరుక, మహాత్ముల కృపలేందే ఏదీ జరగదు అన్నాడు. భగవంతుని సంతోషపరిస్తే అందరికీ సంతోషం కలుగుతుంది. మహాత్ముల హృదయాల్లో భగవంతుడే విరాజిల్లుతున్నాడు అన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన్ను పొందితే సమస్య ఉండదు. భగవంతుని పొందిన వ్యక్తి తక్కిన అన్నిటినీ త్యజించి వేస్తాడు.
రూపాయి లభిస్తే పైసా పట్ల సంతోషం ఉండదు అన్నాడు మార్వాడి. కొంత సాధనలు చేయటం అవసరం. సాధనలు చేయగా క్రమంగా ఆనందం కలుగుతుంది. నేలలో ఎంతో లోతున లంకె బిందులు పాతిపెట్టబడి ఉన్నాయి. వాటిని పొందగోరిన వ్యక్తి శ్రమపడి భూమిని తవ్వవలసి ఉంటుంది. చెమటలు కారిపోతాయి. అయినప్పటికీ వదలకుండా చాలాసేపు తవ్వితే పారకు బిందెలు తగిలి ఖంగ్ అనే శబ్దం వస్తుంది. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఠంగ్ ఠంగ్ అనే శబ్దం అధికంగా వినవచ్చే కొద్దీ ఆనందం అధికరిస్తుంది. రాముని ప్రార్థించండి, ఆయన్ని ధ్యానించండి. మీకోసం సమస్తం ఆయనే నెరవేరుస్తాడు అన్నారు శ్రీరామకృష్ణ. స్వామి, మీరే శ్రీరామచంద్రులు అన్నాడు మార్వాడి. అదేమిటి అలా అంటున్నావు? అలలు నదికి చెందినవి కానీ నది అలలకు చెందుతుందా అన్నారు శ్రీరామకృష్ణ. మహాత్ములలోనే రాముడు వసిస్తాడు. రాముని మేము చూడలేం. ఇప్పుడు అవతారం కూడా లేదే అన్నాడు మార్వాడి. అవతారం లేదని నీకెలా తెలుసు? మార్వాడి భక్తుడు మౌనంగా ఉండిపోయాడు. అవతార పురుషుని ఎల్లరూ గుర్తించలేరు. నారదుడు రాముని దర్శింప వెళ్ళినప్పుడు రాముడు లేచి నారదునికి సాష్టాంగ నమస్కారం చేసి, మేము సంసారులం, మీలాంటి సాధు పుంగవులు ఇక్కడికి రాకుండా పోతే మేము పరిశుద్ధం అవటం ఎలా అని అడిగాడు. పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసానికి వెళ్ళాడు. తాను వనవాసం చేయబోతున్నాననే వార్త విన్నప్పటికీ నుండి అరణ్యంలోని మునులు ఉపవాసం చేస్తూ ఉండటం అతడు అక్కడ చూశాడు. రాముడు సాక్షాత్తు పరబ్రహ్మమే అని వారిలో అనేకులు గ్రహించలేదు. మీరే ఆ శ్రీరామచంద్రుడు అన్నాడు మార్వాడి మరల. రామరామ, అటువంటి మాటలు అనవద్దు అన్నారు శ్రీరామకృష్ణ. ఆయన ఇలా పలుకుతూ మార్వాడికి చేతులు జోడించి నమస్కారం చేశారు. పెదపేల అన్నారు, ఆ రాముడే అందరిలోనూ విరాజిల్లుతున్నాడు. జగత్తులో సర్వత్రా ఆయనే నెలకొని ఉన్నాడు. నేను నీ దాసుణ్ణి. ఆ రాముడే ఈ సమస్త మానవులు జీవజంతువులు అయి ఉన్నాడు. మహారాజ్, ఆ విషయం మాకు తెలియదు అన్నాడు మార్వాడి. నీకు తెలిసినా సరే లేకున్నా సరే నువ్వు ఆ రాముడివే అన్నారు శ్రీరామకృష్ణ. మీకు రాగద్వేషాలన్నవి లేవు అన్నాడు మార్వాడి. ఎందుకు? కలకత్తాకు రావటానికి నేను ఒక బండివాడిని కుదుర్చుకున్నాను. ముందుగానే అతడికి 3 అణాల రొక్కం కూడా ఇచ్చాను. అయితే అతడు రాలేదు. నాకు అతడి మీద పట్టరాని కోపం వచ్చింది. అతడు దుష్ట స్వభావం కలవాడు. నాకు ఎంతో ఇబ్బంది కలిగించాడు అన్నారు శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్వాడి భక్తులు డాబాపైన భజనలు చేస్తూ శ్రీకృష్ణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పూజా నైవేద్యాలకు ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతిమను దర్శించడానికై వారు శ్రీరామకృష్ణులను తోడుకొని వెళ్ళారు. శ్రీకృష్ణుని దర్శించి ఆయన ప్రణమిల్లారు. ప్రతిమను దర్శించి శ్రీరామకృష్ణులు భావమగ్నులైపోయారు. చేతులు జోడించి ఇలా అన్నారు, ఓ గోవింద, హే ప్రాణవల్లభ, గోవింద మమ జీవన, జయ గోవింద గోవింద వాసుదేవ సచ్చిదానంద విగ్రహ. ఓ కృష్ణ, హే కృష్ణ, జ్ఞానకృష్ణ, మనఃకృష్ణ, ప్రాణకృష్ణ, ఆత్మకృష్ణ, దేహకృష్ణ, జాతికృష్ణ, కులకృష్ణ. ఓ గోవింద, హే ప్రాణవల్లభ, గోవింద మమ జీవన. ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణ సమాధిమగ్నులైనారు. అలాగే నిలబడి ఉన్నారు. రామ్ చటర్జీ ఆసరాగా ఆయన్ను పట్టుకుని ఉన్నాడు. చాలాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహలోకి వచ్చారు. మార్వాడి భక్తులు శ్రీకృష్ణుని ప్రతిమను గది బయటకు తీసుకువెళ్ళి నైవేద్యాలు అక్కడే సమర్పించనున్నారు. శ్రీరామకృష్ణులు కూడా ఉత్సవంలో పాలు పంచుకున్నారు. శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించబడింది. హారతి సంగీతాల మధ్య శ్రీరామకృష్ణులు కృష్ణుడికి చామరం ఇచ్చారు. తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేశారు. వారందరూ డాబా పైన కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు భక్తులు కూడా ప్రసాదం పుచ్చుకున్నారు. తర్వాత ఆయన బయలుదేరారు. అది సంధ్యా సమయం. దారంతా మనుష్యులతోనూ వాహనాలతోనూ రద్దీగా ఉంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, రండి మనం బండి దిగి వెళదాం, బండి చుట్టూ తిరిగి వస్తుంది. కాలినడకన వెళుతుండగా దారి ప్రక్కన ఉన్న ఒక చిన్న ఇంటి ముందు కిళ్ళి దుకాణం ఒకదాన్ని ఆయన చూశారు. అది ఎంతో ఇరుగ్గా ఒక గుహలా ఉంది. తల వంచకుండా ఆ దుకాణంలోకి ప్రవేశించలేం. అది చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, ఆ కొద్దిపాటి చోటులో అలా బంధింపబడి ఉండటం ఎంతటి యాతనో చూడండి. ప్రాపంచిక వ్యక్తుల స్వభావం అలాగే ఉంటుంది. అందులోనే వారు ఆనందపడుతూ ఉంటారు. బండి చుట్టూ తిరిగి వచ్చింది. బాబురాం, రామ్ చటర్జీలతో కలిసి శ్రీరామకృష్ణులు బండిలోకి ఎక్కి కూర్చున్నారు. చిన్నగోపాల్ బండి కప్పు పైన కూర్చున్నారు. భిక్షకత్తి ఒకటి తన ఒడిలో ఒక పసిపాపను పట్టుకుని బండికి ఎదురుగా నిలబడి భిక్ష అడిగింది. శ్రీరామకృష్ణులు మాతో, ఏమయ్యా, ఏమైనా పైసలు ఉన్నాయా అని అడిగారు. గోపాల్ ఆమెకు పైసలు ఇచ్చాడు. బండి బడే బజారు గుండా సాగిపోతోంది. అంతటా దీపావళి ఉత్సవ వేడుకలు కానవస్తున్నాయి. అది చీకటి రాత్రి అయినప్పటికీ పరిసరాలన్నీ వేలాది దీపకాంతులతో ప్రకాశిస్తున్నాయి. బండి బడే బజారు వీధి నుండి చిత్పూర్ రోడ్డు మీదకు వచ్చింది. ఆ ప్రాంతం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రోడ్డుకి ఇరువైపులా రంగురంగులతో అలంకరింపబడ్డ దుకాణాలను జనులు అమిత ఆసక్తి ఉత్సాహాలతో చూస్తున్నారు. కొన్ని చోట్ల మిఠాయి దుకాణాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అత్తరు దుకాణాలు ఉన్నాయి. దుకాణాల లోపల సుందరమైన చిత్రపటాలు గోళ్లకు శోభస్కరంగా అమర్చబడి ఉన్నాయి. నూతన వస్త్రాలు ధరించి ఉన్న దుకాణదారులు దుకాణంలోకి వస్తున్న సందర్శకులపైన పన్నీరు చల్లుతున్నారు. బండి ఒక అత్తరు దుకాణం ముందు ఆగింది. చిత్రపటాలు, కాంతి దీపాలను చూసి శ్రీరామకృష్ణులు 5 ఏళ్ల పసిబాలుడు వలె సంబరపడిపోతున్నారు. నలువైపులా కోలాహలంగా ఉంది. శ్రీరామకృష్ణులు ఉచ్చస్వరంతో, ముందుకు పో, ఇంకా ముందుకు పో అన్నారు. ఇలా అంటూ ఆయన నవ్వుతున్నారు. బిగ్గరగా నవ్వుతూ బాబురాంతో ఇలా అన్నారు, అరే అరే నువ్వేం చేస్తున్నావు, ముందుకు సాగిపో. భక్తులు కూడా నవ్వసాగారు. ప్రస్తుత స్థితిలోనే సంతృప్తిని పొందకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపోమని ఆయన ఉద్బోధిస్తున్నట్టు వారు అర్థం చేసుకున్నారు. కట్టెలు కొట్టేవాడితో బ్రహ్మచారి ఇంకా ముందుకు సాగిపో అని అన్నాడు కదా. కట్టెలు కొట్టేవాడు ముందుకు వెళ్ళి చూసే కొద్దీ అతడి క్రమక్రమంగా చందన వృక్షాలు, బంగారు గనులు, వజ్ర వైడూర్యాలు కనిపించాయి. అందుకే శ్రీరామకృష్ణులు పదే పదే ముందుకు సాగిపో, ముందుకు సాగిపో అంటుంటారు. బండి సాగిపోతోంది. మా 2 పంచెలు ఖరీదు చేసి ఉండటం శ్రీరామకృష్ణులు గమనించారు. మా వద్ద 2 చలువ చేయని ముతక పంచెలు, మరో 2 చలువ చేసిన పంచెలు ఉన్నాయి. అయితే శ్రీరామకృష్ణులు మాను చలువ చేయని పంచెలు అడిగి ఉన్నారు. ఆయన మాతో ఇలా అన్నారు, నాకు ఆ చలువ చేయని వస్త్రాలే ఇవ్వు, దక్కినవి నువ్వే ఉంచుకో. సరే, కావాలంటే ఒకటి ఇవ్వు. మరి అయితే ఒకటి నా వద్దే ఉంచుకోమంటారా అని అడిగాడు మా. 2 నువ్వే ఉంచుకో అన్నారు. చిత్తమండి అన్నాడు మా. మళ్ళీ నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వాటిని తీసుకురా. నిన్న రామ్లాల్ కోసం తీసుకువెళ్ళమని వేణిలాల్ బండిలో ఆహారం పెట్టబోయాడు. అది నా వల్ల కాని పని అని నేను అతడితో ఖరాఖండిగా చెప్పేశాను. సంచయం చేయటం నాకు సాధ్యం కాని పని. అలాగేనండి, ఈ 2 చలువ చేసిన వస్త్రాలను నేను వెనక్కి తీసుకుపోతాను అన్నాడు మా. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, ఇలా చూడు, నా మనసులో ఎలాంటి కోరిక తలెత్తినా అది మీ మంచి కోసమే. మీరందరూ నావారు. ఏదైనా అవసరం పడినప్పుడు చెప్తానులే అన్నారు. మా వినయపూర్వకంగా అలాగేనండి అన్నాడు. బండి ఒక దుకాణం ముందు నుంచి వెళుతోంది. అక్కడ పొగాకు విక్రయిస్తున్నారు. శ్రీరామకృష్ణులు రామ్ చటర్జీతో, రామ్, ఒక పైసా పొగాకు కొని తీసుకురా అన్నారు. ఒక భక్తుని గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు, అతడితో రేపు బడే బజారుకు వెళుతున్నాను, నువ్వు అక్కడికి వస్తావా అని అడిగాను. అందుకు అతడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ట్రామ్ బాడుగ ఒక అణ ఎక్కడ వచ్చేదండి అన్నాడు.
అతగాడు నిన్న వేణీపాల్ ఉద్యానవనానికి వచ్చి ఉన్నాడు. అక్కడ పూజారి పని కూడా చేశాడు. అలా చేయమని ఎవరూ అతనితో చెప్పలేదు. బ్రహ్మసమాజ భక్తుల్లో ఒక్కడిని అని జనులందరికీ తెలిసేలా అతడు డాబు ప్రదర్శించాడు. ఇలా అంటూ మాతో, ఏమయ్యా, ట్రామ్లో వెళ్ళాలంటే ఒక అణా ఖర్చు అవుతుంది అని చెప్పడంలో అతని ఉద్దేశం ఏంటో నువ్వు చెప్పగలవా? ప్రస్తుతం సంభాషణ మార్వాడి భక్తుల అన్నమేర ఉత్సవం వైపు వెళ్ళింది. శ్రీరామకృష్ణుల భక్తులతో, ఇక్కడ మీరు ఏదైతే చూశారో బృందావనంలో కూడా అలాగే ఉంటుంది. రాకాలు అక్కడ బృందావనంలో చూస్తోంది కూడా అదే. అయితే అక్కడ అన్నమేరు మరింత ఎత్తులో ఉంటుంది. జనులు కూడా అధిక సంఖ్యలో గుమిగూడుతారు. అక్కడ గోవర్ధన పర్వతం కూడా ఉంది. అదొక్కటే తేడా. ఆ మార్వాడి భక్తుల భక్తి ఎలాంటిదో మీరు గమనించారు కదా. అది నిజమైన హైందవ ఆదర్శం. అదే సనాతన ధర్మం. ప్రతిమను తీసుకువెళ్ళేటప్పుడు వారు ఎంతగా మహదానందపడిపోయారో మీరు చూశారు కదూ. భగవంతుడి సింహాసనాన్ని తమ భుజాల మీదుగా మోసుకుంటూ వెళుతున్నామన్న తలంపుతో వారు సంబరపడిపోయారు. హిందూ ధర్మమే సనాతన ధర్మం. ప్రస్తుత కాలంలో మీరు చూస్తున్న పలు రకాల సంప్రదాయాలన్నీ భగవంతుని సంకల్పంతో వచ్చినవి, తిరిగి వెళ్ళిపోతాయి కూడా. అవి నిలవజాలవు. అందుకే నేను ఆధునిక కాలానికి చెందిన భక్తుల పాదాలను కూడా నమస్కరిస్తున్నాను అని చెప్పటం. హిందూ ధర్మం సర్వదా ఉంటూ వచ్చింది, సర్వదా ఉండబోతోంది కూడా. మా ఇంటికి వెళ్ళనున్నాడు. శ్రీరామకృష్ణుల పాదాలకు నమస్కరించి శోభాబజార్ వద్ద బండి దిగాడు. ఆనందమయులైన పరమహంస శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయారు.